ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. అందరూ బాగున్నారండి? చాలా సంతోషం, చాలా సంతోషం. అందరూ బాగున్నారా? మరి మంచిది. ఈ పునరుద్ధానపు వేళ మనమంతా సజీవులుగా చేరి ఆయన నామాన్ని స్తుతించే ఈ గొప్ప భాగ్యాన్ని, ఆ భాగ్యులమైన మనకు ప్రభు అనుగ్రహించాడు. మరి ఎంతమందో లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు, మరి అందరూ లోకంలో కలిసిపోయిన వాళ్ళు, వారందరిలో నుంచి ప్రభు మనల్ని ప్రత్యేకించి ఆయన సముఖంలో సజీవులుగా మనల్ని ఉంచాడు. సాక్షులుగా ప్రభు మనల్ని నిలబెట్టాడు. అందుకు మనం ఎంతైనా కృతజ్ఞులం, ఆయన స్తుతించబద్ధులం. ఏదో భక్తి చేయాలని మనం ఇక్కడ కూడుకోలేదు, భక్తులుగా కనబడాలని మనం చేరి రాలేదు. ఇది మన కర్తవ్యం. ఆయన కృపాసనం ఎదుటికి మనం వెళ్ళడం, ఆయన రక్తం చేత మనం ప్రోక్షింపబడడం, మన వస్త్రములను ఉదుకుకొనడం, అలాగే మనం ఆయన మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచబడడం అనేది ఒక క్రైస్తవుని గురుతర బాధ్యత. దేవుని సన్నిధికి మనం రావడం అనేది ఎవరి కొరకో కాదు, ఏదో అని కాదు, లేకపోతే వేరే 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 కార్యకలాపాల కొరకు కానే కాదు. మనం దేవుని సన్నిధికి రావడం మన యొక్క క్షేమాభివృద్ధి కొరకు, మనము నిర్ణయించుకున్నటువంటి ఆ ఉన్నతమైన స్థానానికి మనం వెళ్ళడానికి, మనం సిద్ధపరచబడడానికి. కొందరికి కోపం వస్తే ఏమంటారంటే దేవుని మందిరం లేదు, చర్చి లేదు, బైబిల్ లేదు, ప్రార్థన లేదు, దైవజనుడు లేదు, ఏమీ లేదు, నేను రాను అంటారు. నువ్వు రాకపోతే ఎవరికి నష్టం? ఎవరి కొరకు వస్తాం మనం దేవుని మందిరానికి? మరి దేవుని కొరకు కాదు మనం వచ్చేది, తెలియదు మనకు. దేని కొరకు వస్తావు దేవుని మందిరానికి అంటే? దేవుని కొరకు. దేవుని కొరకు కాదు, మన కొరకే. ఇక్కడికి వస్తే దేవుని వాక్యం చేత మనం బలపరచబడతాము, దేవుని వాక్యం చేత శుద్ధీకరించబడతాము, దేవుని వాక్యం చేత మనం ప్రక్షాళన చేయబడిన వారమై మన యాత్ర ఎక్కడ ఆగిపోకుండా సాగిపోయేటట్లు కృపను పొందుకుంటాం. ఇవన్నీ శ్రేష్టమైన ఈవులు, మనం పొందుకొనవలసినటువంటి మరి దైవ కార్యాలు. గనుక మనం దేవుని సన్నిధికి వచ్చేది, ఆయన కృపాసనం ఎదుటకు మనం చేరుకునేది, మనము పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి, సిద్ధపరచబడాలి. అందుకే పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వాక్యంలోని మాటలు మనం ఒకసారి చదువుదాము. ఆ మాటల్లోని ఆంతర్యాన్ని నేను మీతో కొన్ని నిమిషాలు నేను మీతో చెప్తాను. ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. చాలా చక్కటి శ్రేష్టమైన ఈ మాటలోని కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. అదేంటంటే, ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కొరకు ప్రత్యక్షత కొరకు, అంటే మనం ఏదో కొదువ కలిగినందున ఇక్కడికి రాలేదు. నేను అదే చెప్పాను. ఏదో అమ్మాయికి పెళ్ళవ్వాలి, అబ్బాయికి ఉద్యోగం రావాలి, మిద్ది మీద మిద్ది కట్టాలి, మిద్ది అద్దెకి ఇవ్వాలి, కొందరికి ఆశలు ఉంటాయండి. ఎందుకు వచ్చారండి దేవుని మందిరానికి అంటే, ఏమోనండి ఈ మధ్య బాగా అప్పులైపోయాను, ఏం చేస్తున్నా కలిసి రావట్లేదండి, అందుకే మా వాళ్ళు చెప్పారండి గోరంట్లకి వెళితే ఎంత ఘోరమైన అప్పులైనా పోతాయని చెప్పారండి, అందుకే వచ్చానండి అంటే అప్పులు తీర్చుకోవడానికి వచ్చారన్నమాట. వీళ్ళు చేసిన అప్పులన్నీ చేసి తిని వచ్చే చోటల్లో ఎక్కడ వదులుకోకుండా అన్నీ పేక్కొచ్చుకొని చేతికి ఆమారకుండా తిని ఇప్పుడు ఏమంటారంటే, ప్రభు నువ్వు కట్టుకో అప్పులు అంటారు. ఎక్కడ న్యాయం అండి ఇది? తినేదేమో వీళ్ళు, చెప్పరేంటి, కట్టేదేమో ఆ దేవుడా. ఎక్కడ అన్యాయం ఇది? మీకోసం ఏ బ్యాంకు దోపిడీ చేయాలి ఆయన? నైనా ఏదో తెలుసో తెలియక అయిపోయింది, మరి నా కష్టార్జితాన్ని ఆశీర్వదించు, నా కష్టార్జితాన్ని దీవించు, ఇకనైనా పదిలంగా కొంచెం జాగ్రత్తగా మసులుకొని మెలిగి అప్పులన్నీ కట్టేసుకుంటాను. అట్లా చేయరు ప్రార్థన. నేను చాలామంది దగ్గర విన్నానండి, నైనా నేను కష్టపడి పని చేస్తాను, రెక్కల ముక్కలు చేస్తాను, నాకు శక్తినివ్వు, కష్టపడి వచ్చిన దాన్ని తీసుకుని వెళ్ళి కాస్త మట్టుగా ఖర్చు పెట్టి మిగిలిన అప్పులు కట్టేసి ఇకనైనా జాగ్రత్తగా ఉంటానైనా
అని అనరు. ప్రభు ఏదో చేసి తెలుసు తెలియక చేసేసాను కానీ అయినా ఆ అప్పులన్నీ కట్టేస్తే బాప్తిసం తీసుకుంటానయ్యా. ఏమో నువ్వు తీసుకోకపోతే ప్రపంచం మునిగిపోద్దా ఏంటి? ఏదో ఆయనకి ఆఫర్ ఇస్తారు మనవాళ్ళు. ఏది క్రిస్మస్కి ఆఫర్లు ఇస్తారు కదా, 1+1 2+3 అట్లా చెప్తారు కదా. అట్లా ఆఫర్లు ఇస్తారు దేవునికి. నువ్వు కనుక అప్పులు కట్టేసి బాప్తిసం తీసుకుంటాను నేను. ఏమో నువ్వు బాప్తిసం తీసుకుంటా ఆయన ఏమైనా పరలోకంలో ఉన్నటువంటి పుస్తకంలో రాసుకునే దేవతల దగ్గర ఆయన ఏమైనా మన్నన పొందాలా ఏంటి? అరే దేని కొరకు వచ్చాం మనకు తెలియదు. ఏదో ఇక్కడికి వచ్చింది అప్పులు తీర్చుకోవడానికి, పిల్లలకి వివాహాలు అవ్వడానికి, పిల్లలు చదివించుకోవడానికి, లేకపోతే ఆరోగ్యం కొరకు, ఇంకొక దాని కొరకు కాదు. మీకు అన్ని కృపావరములు కలిగి ఉన్నప్పటికీ ఏదో కొదువు కలిగినందువలన కాదు. కొంచెం వాయిస్లో షార్ప్ పెట్టు. అక్కడ నువ్వు షార్ప్. అన్ని కృపావరములు మీకు కలిగి ఉన్నప్పటికీ కూడా ఏ కృపావరమునందు లోపము లేక మీరు ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు. ఇప్పుడు మనం అంతా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మీరు చాలా జాగ్రత్తగా వినాలి. కొంతమంది అవగాహన లేకుండొచ్చు, కొంతమంది, అందరు కాదు. ఏదో దేవుని మందిరానికి వస్తే మనకు మేలులు జరుగుతాయంట అనడానికి మాత్రమే కాదు సుమా. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం మనందరమే అని అంటే వాక్యం చెప్తుంది, మనము మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ మనల్ని మనం సిద్ధపరచుకుని ఆయన రాకడ కొరకు వేచి చూడడానికి. వింటున్నారండి? ఇక్కడ మనం కూడుకొని మనమంతా దేవుని వాక్యం చేత బలపరచబడుతూ, దీవించబడుతూ, సరిచేసుకుంటూ ఆయన ప్రత్యక్షత కొరకు వేచి చూడాలి. క్రైస్తవ శుభప్రదమైన నిరీక్షణ ఏంటి అని అంటే అదుగదుగో ఆ మహిమ కలిగిన ఆయన ప్రత్యక్షత కొరకు నిరీక్షించుచున్నాము మనమంతా. ఆ ప్రత్యక్షత కొరకు వేచి చూస్తున్న మనమంతా. ఎప్పుడు మన ప్రాణప్రియుడైన యేసయ్య వస్తాడో ఆ వచ్చిన క్షణాలలో మనం ఇక్కడ ఉండము. ఇంకా ఇక్కడే ఉంటానన్నా, గుంటూరులోనే గుడి కట్టుకున్నాను కనుక గుప్పుడు సప్పుడు లేకుండా ఇక్కడే ఉంటానన్నా అనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఈ మందిరం కూడా మీరే తీసుకోవచ్చు. ఎందుకంటే ఎటు మేము ఉండం కనుక. మేము వెళ్ళిపోయిన తర్వాత మాకిందుకు ఈ మందిరాలు, అంతే కదా. యేసయ్య వస్తాడు, వస్తే ఇంకుంటాం ఈ భూలోకంలో. ఏంటి దిగులుగా కూర్చున్నారేంటి, ఎప్పుడు వస్తాడు నాయన అన్నట్టు. వస్తే ఎవరు ఉండం, వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఎందుకు ఇలాగ ఉన్నాం? మీరు ఇంకొక మాట కూడా ఆ 13వ వాక్యంలో చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. చూసారండి, ఇక్కడ మనం గమనిస్తే మనమంట ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకమందు ఎలా ఉండాలంట? అందరు చెప్తే ఏం పోయా, కొత్త బట్టల. మీకు డిసెంబర్ వస్తే కొత్త బట్టలు, అరిసెలు, గజ్జికాయలు తప్ప ఇంకేం గుర్తురావు మీకు. ఈ డిసెంబర్ వచ్చిందంటే ఇంక ఇదే వ్యవహారం. పడుకున్నా, లేచినా, కూర్చున్నా కొత్త బట్టలు, గజ్జికాయలు, అరిసెలు, కిస్మిస్ తాత, చెట్టు, స్టారు, ఇయేగా మనకు గుర్తొచ్చేది. కాస్త ఈ పక్కన పెట్టి నేను చెప్పేది చెప్పండి. మనం ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఏ బుద్ధి దుర్బుద్ధి కాదు, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితో బ్రతకచుండవలనని బోధించుచున్న. అలాగ బ్రతకాలంటే మనం ఆయన ప్రత్యక్షత కొరకు వేచి చూస్తున్నాను, ఆయన ప్రత్యక్షత కొరకు నిలిచి ఉన్నాను. కొంతమంది తేరకనే పాడేస్తారు, యేసయ్యా నా ప్రియ ఎప్పుడో నీ రాకడ సమయం ఆయన అంటారు. ఎప్పుడయ్యా నీ రాకడ అంటారు. ఆయన అంటాడు, నువ్వు సిద్ధపడ్డావా పాశుమొహమా? ఇంకా నువ్వు పళ్ళే గడగలేదు, మొహమే గడగలేదు, బట్టలే మార్చుకోలేదు, బాప్తిసం పొందలేదు, పరిశుద్ధాత్మే పొందలేదు. అసలు నా సంఘానికి, నా శరీరంలోకి ఎందుకు వస్తున్నావు నాకు అర్థమై చావట్లే. మరలా ఏమో ఎప్పుడు వస్తావు నా మీద వేస్తావు ఏంటి నింద, నీ సంగతి ఏంటి అని అడిగితే ఏమో అవునా అంతేనంటావా? సర్లే ఉండు మరి. మనం ఆయన ప్రత్యక్షత కొరకు వేచి చూడాలి. ఆయన ప్రత్యక్షత కొరకై మనం కనిపెట్టుకొని ఉండాలి.
ఆ రీతిగా మనం సిద్ధపడాలి. వాక్యం అంటుంది స్వస్థ బుద్ధి గలవారై, అంటే బుద్ధిలో మార్పు కావాలి. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? ఏ టాబ్లెట్ వేస్తే స్వస్థ బుద్ధి వస్తుంది? ఏ ఇంజెక్షన్ వేస్తే స్వస్థ బుద్ధి వస్తుంది? ఏ ఎక్స్రే తీసుకుంటే బుద్ధికుండే రోగం తెలుస్తుంది? ఏ సిటీ స్కాన్కి వెళ్తే బుద్ధికుండే గుణం బయటపడుతుంది? ఇది సిటీ స్కాన్కి బయటపడేది కాదు. యేసుక్రీస్తు దివ్యమైన వెలుగులోనికి వస్తే బయటపడేది. క్రీస్తు యేసు ఎదుట మనం నిలిస్తే మన అంతరంగం తెలిసేది. క్రీస్తు యేసు ఎదుట మనం ప్రత్యక్షమైతే ఆయన పవిత్రత ఎదుట మనలో ఉన్న అపవిత్రత బయటపడేది. భక్తుడు అనుకుంటున్నాడు, నీతిమంతుడు అనుకుంటున్నాడు, యథార్థవంతుడు అనుకుంటున్నాడు. మరి ఆయన వెళ్ళి ఒక రోజున ప్రభు ఎదుట నిలిచాడు. సింహాసనం ఎదుట నిలిస్తే కానీ ఈయన అపవిత్రమైన పెదవులు ఈయనకి తెలియలా. అప్పటిదాకా నీతిమంతుడే, యథార్థవంతుడే, సీనియరే కాదన్నట్లే. అప్పటిదాకా ఘనంగా బలంగా ఉన్నవాడే. కానీ లోటు ఎప్పుడు తెలిసింది? అగ్ని నేత్రములు ఎదుట నిలిచాడు, పరిశుద్ధుడైన దేవుని ఎదుట నిలిచాడు, పరిశుద్ధ దేవదూతల ఎదుట నిలిచాడు. ఒక సింహాసనం ఎదుట ఆయన నిలబడవలసిన గడియ వచ్చింది. ఆనాడు తెలిసింది అతని పెదవులు ఎంత అపవిత్రమైనవో కదా. నాకు ఆ వాక్యంలో వచ్చిన డౌట్ ఏంటంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అన్నాడే కానీ అపవిత్రమైన జీవితం గలవాడను అన్నాడా? అంటే ఆయన జీవితాన్ని బాగా కాపాడుకున్నవాడు గనుకయే దేవుని ఎదుటకు వెళ్ళాడు. అయితే ఆయనలో ఉన్న ఆ ఒక్క లోటు ఏంటంటే, అన్నీ బాగానే ఉన్నాయి కానీ నోటి మాట కానివ్వండి, ఆ శుద్ధి లేని వాక్కు కానివ్వండి, ఒకవేళ ఆ అపవిత్రమైన పెదవుల వలన ఆయన ఎంత దేవుని ఎదుట సిగ్గుపడవలసి వచ్చిందో కదండి. మనం చాలా ఈజీగా తీసుకుంటాం, నోటి మాటే కదా అని ఇక్కడ ఒక మాట చెప్పేస్తాం, అక్కడ ఒక మాట చెప్పేస్తాం. వాళ్ళిద్దరు కలిసి జుట్లు పట్టుకుని తన్నుకుంటుంటే సూత్రం అబ్బాబాబా రాబాలా నా షబా కుదరబా ఏంటమ్మా కుదరబా? కొంతమంది భక్తులు ఉంటారండి, వాళ్ళకి గొడవలు పట్టేసి గరబరా కత్తి కర్ర బరిసే కత్తి ఏంటి కర్ర ఏంటి అంటే పట్టుకోమని, అట్లా మామూలుగా కొట్టుకోవద్దు, కత్తి కర్ర బరుస్తూ కొట్టుకోమంటారు. చాలా ఈజీగానండి. అది ఎంత అపవిత్రమైనది, ఎంత దారుణానికి దారి తీస్తుంది అనకూడదు. కానీ కొంతమందికి వాక్ శుద్ధే ఉండదండి. అయ్యో, మనం దీని గురించి ఒకరోజు లెక్క చెప్పాలనే, మనం మాట్లాడచ్చా మాట్లాడకూడదా? సిన్సియర్సే, నేను కాదనట్లే, సీనియారిటీ ఉంది. కానీ రేపు ఆయన ఎదుట నిలబడితే, నీ అపవిత్రమైన పెదవులు అడ్డుగా నిలబడితే, నీ అపవిత్రమైన పెదవులు కాల్చబడకపోతే, నీ మాట పుటమ వేయబడకపోతే, అందులో నీవు అపవిత్రంగా కనబడితే ఏం ప్రయోజనం అవుతుంది చెప్పండి? అప్పుడు దాకా భక్తుడుగానే ఉన్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో నివసించువాడను. అప్పుడు తెలిసింది ఆయన సహవాసం ఏంటో. అప్పుడు దాకా ఏమనుకున్నాడు? చర్చికి కదా వెళ్తున్నాను, బడికే కదా వెళుతున్నాను, గుడికే కదా వెళుతున్నాను, కలిసికట్టుగా ఉంటున్నాను, సహవాసాన్ని ఆశ్రయించను అనుకుంటున్నాడు. కానీ ఎలాంటి సహవాసం తనకున్నది, ఎలాంటి వాళ్ళతో కలిసిమెలిసి తిరుగుతున్నాడు, ఎలాంటి బ్రతుకుతున్నాడు, అప్పుడు తెలిసింది కదా. ఇవన్నీ మనకు ఏదో సిటీ స్కాన్కి వెళ్తే, ఎంఆర్ఐ స్కాన్కి వెళ్తే, లేకపోతే థర్మామీటర్ పెడితే, చెతస్కోప్ పెడితే బయటకు వచ్చేవి కాదు. బాగానే ఉంటారు, తెల్ల బట్టలే వేసుకుంటారు, నాలాగా పెద్ద బైబిల్ పట్టుకుంటారు, కిస్మిస్ బాగా చేస్తారు, 30 అడుగులు టార్లు లేపుతారు పైకి. అమ్మా, కొంతమంది టార్లు చూడాలి నాయన. ఒక్కొక్క టార్కి రెక్క పాపం మంచుకి తడిసిపోయి ఇట్లా వాలిపోయి ఉంటుంది, స్టార్కి గాలికి ఎట్లా ఊగుతుంటుంది. ఏం స్టార్ అంటే ఏం చేద్దాం, ఇక్కడ గట్టేశారు నన్ను అంటుంటుంది. బాగానే ఉంటున్నాయి, లైట్లు బాగానే ఉంటున్నాయి, మైకులు బాగానే ఉంటున్నాయి, స్టార్లు బాగానే ఉంటున్నాయి, కొత్త బట్టలు బాగానే ఉంటున్నాయి, పిండి వంటలు బాగానే ఉంటున్నాయి. డిస్మిస్ అయిపోయిన దాకా వదిలిపెట్టరు దాన్ని. అమ్మ, నేను ఒక మాట చెప్తాను, మరి నేను స్వస్థ బుద్ధి కలిగి ఉన్నారా అని అడిగాను అనుకో, ఆ బుద్ధిలో మార్పు వచ్చిందా? ఆ స్వాభావికమైన గుణగణాలలో మార్పు వచ్చిందా? మరి ఆ స్వస్థ బుద్ధి గలవారై ఆయన ప్రత్యక్షత కొరకు వేచి ఉన్నారా? ఆయన ప్రత్యక్షత కొరకై కాచుకొని ఉన్నారా? ఆయన ప్రత్యక్షత కొరకై సిద్ధపడి ఉన్నారా అనే ప్రశ్నకి సంఘంగా మన సమాధానం ఏంటి?
నేను ఎప్పుడొచ్చినా మీకు ఇదిగో ఆశీర్వాదం, అదిగో దీవెన, ఇదిగో మిద్య, ఇదిగో అద్దె, ఇదిగో కారు అని చెప్పట్లే. నేను చెప్పేది ఒకటే, ఈ లోకంలో మనం బ్రతికేది చాలా అల్పకాలం, చాలా స్వల్పకాలం. అన్నయ్య ఎంతకాలం చెప్తే కొంచెం నేను కూడా పేపర్ల మీద సంతకం పెట్టి మా వాళ్ళకి సెటిల్ చేస్తాను అంటారేమో. ఎంత అని నేను చెప్పలేను. ఎవరిని ఇప్పుడు రమ్మంటే ఇప్పుడు వెళ్ళిపోతా ఉండడమే. ఏంది దిగులుగా కూర్చున్నారు ఏంట్రా నాయన, పొద్దున్న మొహం కూడా కూర్చుకుని కూర్చుంటే ఈ మాటలతో భయపెడుతున్నావు అనుకుంటున్నారు కదా మీరు. ఎవరిని ఎప్పుడు రమ్మంటే చెప్పరేంటి? వెళ్తారా వెళ్ళరా? ప్రభువా నేను అమ్మాయికి నిశ్చితార్థం జరిగింది, పెళ్ళైందా కొంచెం ఆయన అంటే సరే పో అంటాడా ఆయన? ఏమన్నా లేదు, చేసుకునే వాళ్ళు నిశ్చితార్థాలు పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుంటారులే, నువ్వు వచ్చేయంటే వెళ్ళిపోవాలంతే. చాలా షార్ట్ పీరియడ్, చాలా కొద్ది కాలమే ఈ లోకంలో మనం ఉండేది. జీవితంలో కొంచెం కనువిప్పు కలిగే లోకం ఏంటి, మనిషి ఏంటి అని తెలుసుకునేసరికి సగభాగం గతించిపోద్ది. ఆ తర్వాత తేరుకునేసరికి అర్ధభాగం పోద్ది. అర్థమవుతుందా? ఇంక మిగిలింది శాస్త్ర జీవితం కొంచెమే. అది ఇది అది అది అనుకునేసరికి ఆయాసం, పాయాసం, షుగరు, బీపీ, కాటాకూడు, లోటా సాంబారు, ఇంకా అయిపోయింది. ఇంకా ఏముంది చెప్పు? ఎంతకాలం ఉంటాం, ఎంతకాలం బ్రతుకుతాం, ఎంతకాలం లోకాన్ని ఆశ్రయించి అబ్బో రంకలు రావడం తిరిగి తిరుగుతాం? ఏమీ లేదు ఏమీ లేదు. దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరేం కంగారు పడిపోయి లేకపోతే ఆశలు పెంచేసుకునే అవసరం లేదు. నేను ఎందుకు మిమ్మల్ని ఇట్లా డిస్కరేజ్ చేస్తున్నాను అనుకోవద్దు. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాను. కాకపోతే దేని కొరకంటే మనకు ఒక ప్రత్యక్షత ఉంది. ప్రభు ప్రత్యక్షతను మనం చూడాలి. దైవ ప్రత్యక్షత కొరకు మనం సాగాలి. నేను మీతో చాలాసార్లు చెప్తుంటాను కదా, ఇంత గొప్ప సేవ చేశారు యేసన్న గారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా యేసన్న గారి పేరు తెలియని వాళ్ళు క్రైస్తవ లోకంలో ఉన్నారా? లేరు. ఆ దీపాన్ని దేవుడు అంత గట్టిగా వెలిగించాడు. మరి నేను అంటాను, ఇంత గొప్ప సేవ చేసిన దైవజనులు యేసన్న గారు ఇవన్నీ మా చేతుల్లో పెట్టేసి ఆయన పాటికి వెళ్ళిపోలా? మరి ఏంటి చెప్పండి మీరు? ఇన్ని సంఘాలు కట్టి ఇంతమందిని ప్రభు దగ్గరికి నడిపించి ఇంత మహిమ కలిగిన పరిచయం చేసి గుట్టుగా మీ సేవ మీరు చేసుకోండి అని చెప్పి మన చేతికి ఇచ్చి ఆయన వెళ్ళాల్సిన దారిలో ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా రేపు మనం కూడా అంతే కదా. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ఒక ప్రత్యక్షత మనకు లేకపోతే, దైవ ప్రత్యక్షతను చూడాలన్న కోరిక మనలో లేకపోతే మనం పడిన ప్రయాస నీరు గారిపోతుంది, వ్యర్థమైపోతుంది, బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. సరే, ఈ వాక్యంలో మనం గమనిస్తే మనం స్వస్థ బుద్ధి గలవారమై నీతితోనూ భక్తితోనూ బ్రతకాలంట. నీతి, స్వస్థ బుద్ధి ఉండాలి. 2 ఏముండాలండి? గట్టిగా చెప్పాలి. నీతి, దైవ నీతి కలిగి మనం బ్రతకాలండి. ఎలా మనసుకు వస్తే అలాగా కాదు, ఏది మనకు కరెక్ట్ అనిపిస్తే అలా కాదు. ఒకరి మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, తుదకు అది మరణమునకు దారి తీయునని వాక్యం చెబుతుంది. దైవ నీతి ఒకటి ఉంది. మనం ఏది చేయాలనుకున్నా దేనితో కొలత వేసుకోవాలంటే దేవుని నీతితో కొలత వేసుకోవాలి. ఇది దేవుని నీతి, దేవుడు మెచ్చేదేనా, నచ్చేదేనా, ఇది నీతి కలిగిన పనేనా, ఇది యథార్థమైన పనేనా అని దేవుని నీతితో మనం బ్యారేజ్ వేసుకోవాలి. ప్రతిదీ కూడా ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏది చేయాలనుకున్నా ఆ దైవ నీతి మనకు కొలబద్దగా ఉండాలండి. ఎందుకంటే మనం దేవుని ప్రత్యక్షతను కోరుకున్న ప్రజలు మనం. అందుచేత ఆ దైవ నీతి కలిగి మనం భక్తితో ఎప్పుడు భక్తిని విడిచిపెట్టకూడదు, భక్తిని మనం దాటి వెళ్ళకూడదు, భక్తిని మనం జార విడుచుకోకూడదు. నేను చాలా విషయాలు మీతో చెప్పాలి. భక్తి ఈరోజు ఏమైపోతుందంటే రాను సన్నగిల్లిపోతుంది. ఆ మొదట్లో ఉన్న భక్తి, మొదట్లో ఉన్న ఆసక్తి, మొదట్లో ఉన్నటువంటి ఆ ప్రార్థన అనుభవాలు ఇవన్నీ రాను ఏమవుతాయంటే మనకు తెలియకుండానే బలహీన పడిపోతాయి. గనుక ఆ భక్తిని మనం చేతపట్టి భక్తి విషయంలో మనం శక్తి కలిగిన వారమై ఉండాలి. అప్పుడు ఆయన ప్రత్యక్షతకు కొరకు వేచి ఉన్న మనలో ఉన్నటువంటి ఆ భక్తి సార్థకం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
గనుక ఏ కృపావరమునందు లోపము లేని వారమై ఆయన ప్రత్యక్షత కొరకు వేచి చూడాలట. ఒక 3 విషయాలు నేను చదివి మీకు చూపించి ముగించేస్తాను నాకున్న సమయంలోనే. ఆయన ప్రత్యక్షత కొరకు వేచి చూడాలి. ఎందుకు వేచి చూడాలి? ఎందుకు మనకు ఆయన ప్రత్యక్షత? ఆయన అక్కడే ఉండి మనం ఇక్కడే ఉండి భక్తులారా 1000 సంవత్సరాలు అక్కడే ఉండండి అని చెప్పొచ్చు కదా. ఆయన అక్కడే ఉంటే మనం ఇక్కడే ఉంటే ఏంటి లోటు? ఎందుకు ఆయన ప్రత్యక్షత కావాలి మనకు? మనం కూడా ప్రభువా నాయనా రండి దేవా ఎప్పుడు నీ రాకడా అని ఇప్పుడు మనం ఎందుకు అడగాలి? అసలు ఆయన ఎందుకు రావాలి? ఆయన ప్రత్యక్షత ఎందుకు అని అంటే మీకు బాగా తెలిసిన విషయాల్లో ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఆయన ప్రత్యక్షమైనప్పుడంట మనకు మొదటగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో వ్రాయబడిన మాటలు మీరు చదువుతారు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. మీరు ఆ మాట నోట్ చేసుకుని నేను చెప్పే మాట అగ్ని పరీక్ష వలన అది గుర్తుపెట్టుకోండి. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, అదిగో యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనతయు కలుగుటకు కారణమగు. ఏంటి కారణమయ్యేది? మీరు మొదటి చెప్పాను, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత. ఎలాంటి శోధనలు? అగ్ని పరీక్షల వంటి శోధనలు కలుగుతాయి. ఈ అగ్ని వంటి శోధనలకి మీరు నిలిచిన వారైతే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకేం కలుగుతుంది? మహిమ, మెప్పు, ఘనత కలుగుతుందంట. ఇప్పుడు ఆయన ప్రత్యక్షమైతే మొదట కలిగే ఆశీర్వాదం ఏంటో చెప్పండి? మెప్పు, మహిమ, ఘనత. ఇదిగో అది ఆయన మహిమ కలిగిన ప్రత్యక్షత కొరకు మనం ఎందుకు వేచి చూడాలంటే ఆయన వస్తే కదా మనకు మెప్పు, మహిమ, ఘనత కలిగేది. చప్పట్లు కొట్టండి ఒకసారి, గట్టిగా కొట్టండి, సచ్చు దెబ్బలు కాదు, కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. చాలు, ఇక చాలు. ఇక చెప్పేది మాటేనండి. మీకు మెప్పు, మహిమ, ఘనత కావాలన్నా వద్దా? కావాలన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలా గట్టిగానే బలంగానే చెప్పారు. ఉదయాన్ని ఏదో వేసి వచ్చినట్టే ఉన్నారు మీరు. సరే కానీ మరి మెప్పు, మహిమ, ఘనత మీకు కావాలంటే మీకు కలిగే అగ్ని వంటి శోధనలలో మీరు నిలిచుండాలి కదా. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఎలాంటి పరీక్ష అంటే అగ్ని శోధనల వంటి పరీక్షలంట. మీలో కొందరు అనుకుంటారు కరెక్టే పాస్టర్ గారు చెప్పేది. మా ఇంటి నకల్లో కూడా చెప్పారు ఈ మాట. ఏ మాట? యేసుప్రభుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, యేసుప్రభుని నమ్ముకుంటే నిందలు వస్తాయి, యేసుప్రభుని నమ్ముకుంటే అవమానాలు వస్తాయి అని మా ఇంటి నకల్లో కూడా చెప్పారు. అదే మాట ఈ పాదిరి గారు కూడా చెప్తున్నాడు. కరెక్టే అనుకుంటారు మీలో కొంతమంది. మరి పరీక్షలు లేకుండా ప్రమోషన్ వస్తుంది అనుకున్నావా తల్లే, బంగారు తల్లే? పరీక్షలు లేకుండా ప్రమోషన్లోకి వెళ్ళిపోతాం అనుకున్నారా మీరెవరైనా? ఏమండి, శ్రమ లేకుండా ప్రతిఫలం వస్తుందా? చెప్పరేంటండి. రాత్రి లేకుండా ఉదయం వస్తుందా? అలలు లేకుండా సముద్రం అవుతుందా? మరి ప్రతిదానికి లింక్ ఉంది కదా. మరి ఏమి కష్టం లేకుండా, శ్రమ లేకుండా, ఇబ్బంది లేకుండా, ఏం చల్లగా ఏ పని చేయకుండా హాయిగా కూర్చొని శుభ్రంగా తిని నిద్రపోయి నువ్వు ఆ తర్వాత జీతం తీసుకోవడానికి వెళ్తే యజమానుడు జీతం ఇస్తాడా? నీకు మెప్పు, మహిమ, ఘనత కలగాలంటే ఏంటి? ఈ మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణాలేంటి? ఒక వ్యక్తిని ఇక్కడ నిలబెట్టి నేను మెచ్చుకున్నానంటే అతనిలో మెచ్చుకోదగినవి ఉండాలి కదా. ఏమి అంటే ఆ అగ్ని శోధనలు, పరీక్షలు ఉన్నాయే. ఈ పరీక్షలు ఎలాంటివి అంటే అగ్ని శోధనల వంటి పరీక్షలు. ఈ అగ్ని శోధనల వంటి పరీక్షలు నీకు వచ్చినప్పుడు, మనకు వచ్చినప్పుడు వాటిలో మనమట దేవుని కొరకు నిలిచి ఉండాలంట. అసలు ఒక మాట చెప్పనా, మనం జారిపోయేది, దేవునికి దూరం అయిపోయేది ఎప్పుడు తెలుసండి? అన్ని సౌఖ్యంగా సమృద్ధిగా ఉన్నప్పుడు కాదు.
అప్పుడేంటి సాచికాలు చెప్తారు, పాటలు పాడతారు, డ్యాన్సులు వేస్తారు, భుజాలు ఎగరేస్తారు. అమ్మో, కొంతమంది పాటలు పాడేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. మరి అదే ఆనందం అగ్ని వంటి శోధనలు కలిగినప్పుడు, అగ్ని వంటి పరీక్షలు కలిగినప్పుడు, మరి ఆ పరీక్షల్లో, ఆ శోధనలో మనం నిలిచి ఉండాలి కదా. నిలిచిన వారమైతే కదా ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు మహిమ, మెప్పు, ఘనత ఇవి కలిగేది. మరి ఆ శోధనల్ని మనం ఉల్లంఘిస్తే, ఆ శ్రమలలో మనం ఓడిపోతే, ఆ శ్రమలకు నిలిచే శక్తి మనం పొందుకోకపోతే మనకి ఎలా మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది? ఈరోజు సంఘం, నేను యథార్థంగా మాట్లాడుతున్నానండి, ఈరోజున సంఘం దేవుని ఆశీర్వాదాలు కోరుకునే స్థానంలో ఉంటుందే కానీ శోధనలలో నిలిచే స్థానానికి రావట్లేదండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఆశీర్వాదాలు పొందుకునే స్థానంలోనే, దీవెనలు పొందుకునే స్థానంలోనే, కానీ అక్కడి నుంచి పరిశోధింపబడి, పరీక్షింపబడి, శోధనల చేత నలగొట్టబడి, పవిత్రపరచబడి, మచ్చ, మడత, డాగు, కళంకము అటుది ఏదైనాను లేని ఒక పవిత్రమైన సంఘముగా ఈ వాక్యంలో మనం చదువుతామండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన ఏమవుతుందట? శుద్ధపరచబడుచున్నది కదా. అంటే ఈ అగ్ని లాంటి పరీక్షలు మనల్ని ఏం చేస్తాయి? శుద్ధి చేస్తాయి. మరి ఆ స్థానానికి రావాలి కదా. ఒక అతను ఒక సంఘంలో దేవుని వాక్యం విని విసుకొని, ఛత్, ఈ సంఘానికి వస్తే ఇట్లాగా మాట్లాడతారు వీళ్ళు, ప్రతి వాక్యం గుండెల్లో గుచ్చుకుంటుంది అని ఇంకొక సంఘానికి వెళ్ళాడంట. ఆ సంఘంలో ఇకెడితే అక్కడే దేవుడే విడిచిపెట్టలా, ఛత్, ఈ సంఘంలో అట్లాగా ఉందని ఇంకో సంఘానికి వెళ్ళాడంట. నేనంటా, నువ్వు ఏ సంఘానికి వెళితే పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెడతాడు నిన్ను? అన్ని సంఘాలు తిరిగి అన్ని సంఘాల దగ్గర తన్నులు తినేదానికంటే ఒక సంఘంలో ఉండి తన్నులు తిను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తన్నులు తప్పవు కదా. నేను చెప్పింది మీకు అర్థమైందా? నువ్వు పరిశుద్ధపరచబడాలి అనేది టార్గెట్, నువ్వు పరిశుద్ధపరచబడాలి అనేది దైవ సంకల్పం. దానికి నువ్వు ఎన్ని సంఘాలు మారితే విడిచిపెడతాడు ఆయన? అబ్బాయి, ఈ సంఘంలో ఎప్పుడు వచ్చినా కూడా గుచ్చి 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 చంపేస్తున్నారు. ఇంకో సంఘానికి వెళ్తే అక్కడ వదిలిపెడతాడా? అక్కడ ఇంకా గుచ్చుతాడు. మళ్ళీ ఇంకో సంఘానికి వెళ్తే అక్కడ విడిచిపెడతాడా? నిన్ను పరిశుద్ధపరచాలని, నిన్ను పవిత్రపరచాలని, నిన్ను ఒక నిష్కళంకమైన సంఘంగా మార్చాలని ఆయన ఉద్దేశించినప్పుడు నీవు స్థానాన్ని మార్చినంత మాత్రాన, స్థావరాన్ని మార్చినంత మాత్రాన ప్రయోజనం ఏం లేదు. నీలో ఆ పరిశుద్ధత కలుగుటకు ఆయన అగ్ని లాంటి శోధనలు తీసుకుని వస్తాడు. నశించిపోవు సువర్ణం కదా, అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడినట్లుగా నీ విశ్వాస జీవితంలో ఎదురయ్యే ఆ పరీక్షలలో, ఆ శోధనలలో నీవు శుద్ధ సువర్ణంగా మార్చబడుటకు నిలిచి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిలిచిన వారమే అయితే అప్పుడు మనకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీవు నిలిచి ఉన్న నీ యథార్థతను బట్టి, నిలిచి ఉన్న నీ యొక్క విశ్వాస పరిమాణమును బట్టి, అర్థమవుతుందా? 18 సంవత్సరాల నుంచి ఒక ఆమె వంగిపోయి మందిరానికి వస్తుందంట. మీరు చెప్పండి బాబా, లెక్క నాకు ఎన్ని సంవత్సరాలు అంటే? ఆమెకి 18 సంవత్సరాలు మందిరానికి వస్తున్న స్వస్థత కలగలేదా? మరి ఆ మాట సమాధానం చెప్పండి. 18 సంవత్సరాల నుంచి ఆమె ఒకే వ్యాధితో దేవుని మందిరానికి వస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారండి? అమ్మ భక్తురాలా, బైబిల్ పట్టుకుని ఆదివారం ఆటో ఎక్కి మోకాళ్ళ బగలు కొట్టుకుంటుంటావే, ఏం చేశాడు దేవుడు నీకు అంటారా? అనరా? లోకులు, కాకులు ఎందుకు అనరు? మరి 18 సంవత్సరాల నుంచి వెళ్తున్నావు, ఏం చేస్తే నువ్వు దేవుడు నీకు ఏం మేలు చేస్తే వెళ్తున్నావు? ఏం చేస్తున్నాడని వెళ్తున్నావు? పిచ్చిదానా? వాళ్ళు చెప్పే మాటలకు నువ్వు మురిసిపోతున్నావు తప్ప. కానీ ఆ అమ్మలో ఉన్న విశ్వాసం చూడండి, ఆ తల్లిలో ఉన్న నిరీక్షణ చూడండి. మరి నిలిచి ఉంది,
ఆమెకున్నది బలహీనతనే కాదనట్లే, నిలిచి ఉంది. నిలిచి ఉన్న ఆమెలో ఉన్న విశ్వాస పరిమాణమును బట్టి ఆయన రావడం ఆమె దగ్గరకే వెళ్ళాడు. అక్కడ ఎంతమంది లేరేంటి? ఏమి ఆమె దగ్గరికి వెళ్ళకపోతే ఏమాయా? ఆమె ఆయన కొరకు కాచుకొని ఉంది. ఆమె ఎప్పుడు ఆయన ప్రత్యక్షత విషయంలో ఆమె సన్నగిల్లిపోయిన వ్యక్తి కాదు. ఆమెకు కలిగిన అగ్ని శోధనల వంటి పరీక్షలలో ఆమె నిలిచి ఉంది. దేవుని సన్నిధిలో నిలిచి ఆమె కనిపెట్టుకుని ఉంది. మరి ఈరోజు అంత ఓపిక మనలో ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు మనం విత్తనం వేస్తే రాత్రికి పెద్దదైపోతే మళ్ళీ రేపు పొద్దున మనం కాయలు కోసుకుని తినాలి. లేకపోతే దేవుడే కాదు, చర్చే కాదు, ఏమి కాదు. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఇంకొక మాట కూడా తిమోతికి పరిశుద్ధులైన పౌలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు. ఎప్పటి వరకు అంటండి? అందరు చెప్పండి, ఎప్పటి వరకు అంటండి? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని ఆజ్ఞాపించుచున్నాను. ఎప్పటి వరకు? అందరు చెప్పండి, ఎప్పటి వరకు? మేలు జరిగేంత వరకేనా? కొందరికి మేలు జరిగిందంటే అడ్రస్ లేకుండా మెడ్రస్కి వెళ్ళిపోతారు. కొందరికి మేలు జరిగిందంటే అంతు చిక్కరు. ఎక్కడన్నా కనుక కనబడితే పలకరిస్తే ఏమంటారంటే వీలు లేదు అంటారు. ఏ వీలో నాకు అర్థం కాదు, బ్యాక్ వీలో ఫ్రంట్ వీలో. కొందరిని అడగండి, ఏంటి బ్రదర్ కనిపించట్లేదు? వీలు లేదు బ్రదర్. ఏ వీల్ బ్రదర్? మరి వీలు లేని బండి ఎంతకాలం నడుస్తుంది బ్రదర్? ఏం బ్రదర్, వీలు లేని బండి ఎంతకాలం నడుస్తుంది చెప్పండి? ఒకవేళ నువ్వు మురిసిపోవచ్చు వీలు లేకపోయినా నడుస్తుంది బండి అని. నువ్వు అనుకోవాల్సిందే చాలా దూరం వెళ్ళిపోతున్నానని. ఎక్కడికి వెళ్ళవు, అక్కడే ఉంటావు. వీలు లేదు బ్రదర్, ఎందుకంటే మేలు జరిగింది కదా, దేవుడు కనికరించాడు కదా, కటాక్షించాడు కదా, కన్నీళ్లు దొలిగాయి కదా, ఒంటికి రక్తం పట్టింది కదా, చేతికి డబ్బులు వచ్చాయి కదా, ఇంటికి జనం వచ్చారు కదా, ఒంటి మీద బంగారం ఉంది కదా. ఇప్పుడు అప్పట్లా కాదు కదా, ఏదో కాస్త కోస్త సంపాదించుకొని కాస్త మెరుగైంది కదా పరిస్థితి. మరి వాక్యం ఏముంటుంది? మేలు జరిగేంతవరకే కాదు, సమస్యలు తీరేంతవరకే కాదు, ఆయన ప్రత్యక్షమగు వరకు మీరు నిష్కళంకముగాను. ఒకవేళ ఏ కళంకము మీకు కలిగినప్పటికీ కూడా ఆ అగ్ని శోధనల వలన, అగ్ని పరీక్షల వలన శుద్ధ సువర్ణమై కాల్చబడి, మొత్తబడి, పిండబడి, నీవు ఒక మెరయుచున్న అపరంజి వలె మార్చబడి నిష్కళంకముగాను అనింద్యముగాను నీవు కనబడాలి, మనం కనబడాలి. నేను ఎప్పుడు మన ప్రార్థనా మందిరంలో చెప్తుంటాను, ఆరాధనకు వచ్చిన వాళ్ళు మీరు ఏదో ఇక్కడ ఆశించవద్దు. ఇక్కడ మీరు ఆశించవలసింది ఒకటే, అదేంటంటే మీ ప్రార్థన ఆలకించు దేవుడు ఉన్నాడు. మీరు వచ్చారా, దేవుని సముఖములో ఆయనకు కనపరుచుకోనండి. మీరు ఏదో ఆశించి కాదు, ఎవరో ఏదో చెప్తారు, ఎవరో ఏదో ఇస్తారు, ఎవరో ఏదో తెస్తారు, ఏదో ఇక్కడ మనకు కలుగుతుందని కాదు. ఇక్కడ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని, మిమ్మల్ని మీరు సరిచేసుకొని, మిమ్మల్ని చూచే దేవునికి మిమ్మల్ని కనపరుచుకొని, వింటున్నారండి? మిమ్మల్ని మీరు కనపరుచుకోండి ప్రభువుకి. ప్రభువా, నా హృదయం నీ ఎదుట ఎలా ఉన్నది, నా నడవడి నీ ఎదుట ఎలా ఉన్నది, నా మాట నీ ఎదుట ఎలా ఉన్నది, నేను ఎలా ఎదుగుతున్నాను, నేను ఎలా నిరీక్షించుచున్నాను, నేను ఎలా విశ్వసించుచున్నా. మనం పరీక్షించుకోవాలంటే ఎన్నో ఉన్నాయండి. మనం పరీక్షించుకోము. మనకు ఒక ధీమా, ప్రభు మనకున్నాడు కదా అనే భీమా మనకేంటి. కానీ ఎప్పుడైతే మనల్ని మనం పరీక్షించుకొని ఆయన ప్రత్యక్షమగు వరకు నిష్కళంకులుగాను అనిందులుగాను మనం ఉండగలుగుతామో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కన వాళ్ళని తీసుకెళ్ళి యేసయ్య మహిమపరిచి ఘనపరిచి ఆయన వాళ్ళని ఉన్నతంగా ఘనపరుస్తుంటే అప్పుడు మన ముఖం ఎట్లుంటుంది?
ఇప్పుడు మనకు లోకంలో పక్కన వాళ్ళకి కొంచెం గనక ఆశీర్వాదం కలిగితేనే మన ముఖం అబ్బో మాడిపోద్ది. ఏం ప్రభువా, కనికరం లేదా, కటాక్షం లేదా, కానుకలు ఇవ్వట్లేదా, నేను వాళ్ళనేమో అంత చల్లగా చూస్తున్నావు, నన్నేమో ఇంత వేడిగా చూస్తున్నావు ఏంటయా, గొడవకి వెళ్ళిపోతాం ప్రభు మీదకి. మరి ఆ రోజున మెప్పు, మహిమ, ఘనత యోగ్యులైన వాళ్ళకి కలిగితే ఆ రోజు నీ పరిస్థితి ఏంటి? ఆ రోజు నువ్వు ఎలా ఉంటావు? అందుచేత ఆయన ప్రత్యక్షత కొరకు వేచిన మనం ఎందుకు చూడాలంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత మనకు కలుగుతుంది కనుక అగ్ని వంటి శోధనలు, అగ్ని వంటి పరీక్షలలో మనం నిలిచి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ మెప్పు, మహిమ, ఘనతను మనం పొందుకునే విశ్వాసులుగా మనం తీర్చిదిద్దబడాలి. ఆమేన్. ఒకటి. మరొక మాట మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. అది రెండవది వచ్చి వాడబారని మహిమ కిరీటమును, అందరు చెప్పండి, వాడబారని మహిమ కిరీటమును. అందరు చెప్పండి, వాళ్ళు తెరిచి. రోషం వచ్చింది మీకు. ఎప్పుడు వాడబారని మహిమ కిరీటం? ఆయన ప్రత్యక్షమైనప్పుడు. మీలో ఏ వరము, ఏ కృపావరము లోపము లేని వారై ఆయన ప్రత్యక్షత కొరకు వేచి చూడమని ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన ప్రత్యక్షమైతే వాడబారని మహిమా కిరీటం మనకు వస్తుందంట. ఏ కిరీటం అండి? ఏ కిరీటం అండి? ఏ స్టోర్లోకి వెళ్ళి చూసినా ఇప్పుడు ప్లాస్టిక్ కిరీటాలు కనబడుతున్నాయి. ప్లాస్టిక్ కిరీటాలు, తెల్లగా రాళ్ళు పెట్టి దగదగ మెరిసిపోతా తెల్ల కిరీటాలు. నెత్తి మీద పెట్టి ఊరేగించడానికి. కిరీటం మీద అంత మక్కువ మనందరికీ. మీకే కదా, నాకు కూడా మక్కువే. నాకు ఇష్టం లేదనేవాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యొద్దండి. కిరీటం నాకు వద్దనేవాళ్ళు ఎవరు చెయ్యొత్తరు. దేవుడు నీకు కిరీటం ఇస్తానంటే ఎవరైనా వద్దంటారా? కిరీటం ఎవరికి దక్కుతుంది? జయించిన వానికి. మరి జయించిన వానికి ఇచ్చే ఆ కిరీటం ఎవరికి ఇష్టం లేకుండా ఏముండదు. మరి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఈ కిరీటం మనకు దొరుకుతుందట. ఆ కిరీటాన్ని వాడబారని, ఏ కిరీటం? మహిమ కిరీటం. మహిమ కిరీటం. ఇక మహిమతో నింపబడిన, మహిమ కలిగిన ఆ కిరీటాన్ని ఆయన మనకి ఇస్తాడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు. అయితే ఈ మహిమా కిరీటమును మనం పొందాలి, దేవుడిచ్చే ఆ కిరీటాన్ని మనం అందుకోవాలి అనంటే పరిశుద్ధులైన పౌలు అన్నాడు, మంచి పోరాటం పోరాడాలంట. నా బంగారు తల్లా, ఇదిగో నీకు కిరీటం, నీ కొరకే అట్టి పెట్టి పెట్టాను, దాచిపెట్టి పెట్టాను, దమ్మా ఇస్తాను రమ్మా అని పిలుస్తాడు. నిన్ను పిలవాలంటే ఏమై ఉండాలంటే మంచి పోరాటం పోరాడి ఉండాలంట. ఒక్కొక్క మాట విడదీసి మీరు ధ్యానించుకోండి, నేను క్లూ ఇస్తాను మీకు. ఓకే, మీరు తర్వాత ఆలోచించుకోండి. అంత టైం మాకు లేదన్నయ్యా, మేము సో బిజీ అంటారా? నేను మీకు క్లూ ఇస్తాను. ఆ మహిమ కిరీటమే కానీ దేవుడిచ్చే ఆ ఘనత కలిగిన ఆ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే పరిశుద్ధులైన పౌలు ఏమన్నాడంటే, మంచి పోరాటం పోరాడి ఉండాలంట, పరుగును తుదిముట్టించి ఉండాలంట. డివైడ్ చేయండి ఒక్కొక్క వాక్యాన్ని. మనం చదివేస్తాం కదా, మంచి పోరాటం, చచ్చిపోయినప్పుడు సమాధి పెట్టి మీద రాసేస్తాం. సమాధి పెట్టి మీద రాసేస్తాం. వాడు తాగి చచ్చిపోయినా మంచి పోరాటం పోరాడాను. ఏది తాగి రాసేస్తారండి. క్రిస్టియన్ అంటే సార్ రాసేస్తారంతే. ఆవిడ 10 మందిని చంపిన గోండా అయి ఉండొచ్చు, మంచి పోరాటం పోరాడి తిని. ఆడు కొంపలను కూల్చి చచ్చి ఉంటాడు. కొంపలు కూల్చి ఎన్ని కొంపలు నాశనం అయ్యాయి వాడి గురించి. ఆడు కూడా రాసేస్తారు, మంచి పోరాటం పోరాడి తిని. ఏది కొంపలు కూల్చే దాంట్లోనా? ఆ వాక్యాన్ని డివైడ్ చేసి మీరు ధ్యానించండి.
దేవుడు ఒక వ్యక్తికి ఆయన గణపరిచి ఒక కిరీటాన్ని ఇవ్వాలని అనుకుంటే ఏమై మంచి పోరాటం పోరాడాలంట, పరుగును కడముట్టించాలంట, విశ్వాసాన్ని కాపాడుకోవాలట. ఏం మాటలండి బాబా! ఒక్కొక్క దాన్ని మీరు ధ్యానించి చూడండి. అంత మనకు సమయం ఇప్పుడు కూర్చోబెట్టుకొని ఇక నేను ఏమంటారు దాన్ని బుర్రకథ అంటారే అక్కడ చెప్పే టైం కాదు ఇది. నేను మీకు కావలసినంతవరకు చెప్తాను, దాన్ని మీరు ఎన్లార్జ్ చేసుకోండి, దాన్ని మీరు ధ్యానించండి. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? పరిశుద్ధ గ్రంథం మీరు చదవండి. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా సబ్జెక్ట్ వారీగా ఉండనే ఉండదు. ఇప్పుడు మేము ఒక సబ్జెక్ట్ తీసుకుని ఇప్పుడు ప్రత్యక్షత అనే సబ్జెక్ట్ చెప్తున్నాను మీతో నేను కదా. ఈ ప్రత్యక్షతలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏమేమి కలుగుతాయో ఒక్కొక్కటి చెప్తున్నాను కదా. బైబిల్ అట్లా ఉండదు. నేను అనుకున్నాను, దేవుడు ఈ కష్టాలన్నీ లేకుండా మేము కూర్చొని ప్రభువా నాయనా అని మేము తయారు చేసుకోకుండా ఆయనే రాసేటప్పుడే సబ్జెక్టు వారికి చేసేసి ఉంటే అసలు మీరు అందరి ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చుగా. అందుకే దేవుడు అన్నాడు, పిచ్చోడా అట్లా చేసుంటే సోమరోళ్ళు అయిపోయి ఉండేవాళ్ళు, ఇట్లా చేశాను కాబట్టి ఇక్కడ కూర్చొని అంటున్నారా వీళ్ళు. నీకు అర్థమైంది? హోంవర్క్. ఏం వర్క్? చాలామంది హోంవర్క్ చేయకుండా దొంగల్లాగా తిరుగుతున్నారు. చేయట్లే. హోంవర్క్ చేయకుండా శుభ్రంగా తిని కాళ్ళు చాపి గుర్రకు పెట్టి నిద్రపోతున్నారు. ఒక అర్ధగంటను కూర్చొని హోంవర్క్ చేస్తున్నారా ఇంట్లో? ఏది కొందరి దగ్గర నుంచే వస్తుంది సమాధానం. రేపు చేద్దాంలే అనుకునేసరికి డిసెంబర్ వచ్చింది. నా మాట వినండి తల్లులారా, తండ్రులారా, ఈ డిసెంబర్ నుంచి అన్న స్టార్ట్ చేయండి మీ హోంవర్క్ని. రోజుకు ఒక గంటన్న హోంవర్క్ చేస్తే ఏదో తూ అంటే తా అన్న వస్తుంది. లేకపోతే అడగపోయిన తర్వాత బ్యా అంటారు. నా మాట వినండి. కాస్త మీరు కూడా ధ్యానించి కాస్త సమయాన్ని వెచ్చించి మీరు తిరగేయండి, బైబిల్ తిరగేయండి, చదవండి. ఈ వాక్యాల్ని మనం విడదీసి కనుక నేర్చుకుంటే ఎవరికి ఆ కిరీటం ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరికి ఆయన కిరీటం ఇస్తాడంటే మంచి పోరాటం పోరాడాలంట. నేను అంటాను, పోరాటంలో మంచి పోరాటం ఏంటి? హలో, పోరాటంలో మంచి పోరాటం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఉదాహరణకి ఇప్పుడు మీరు వచ్చి కూర్చున్నారు, వాక్యం వింటున్నారు, నేను చెప్పే మాటలు కొంతమంది చాలా శ్రద్ధగా వింటున్నారు. మంచి పోరాటం అంటారా కాదంటారా? మరి కొంతమంది వచ్చి కూర్చొని తోగుతున్నారు అనుకోండి. ఎవరు అట్లా తోగట్లేదు, మంచోళ్ళు పాపం, బంగారు కొండలు. కొంతమంది తోగుతున్నారు అనుకోండి, అట్లాగా దాన్ని ఏమంటారు? ఇక్కడ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. యాకోబు మగసిరి కలిగిన వాడే పోరాడాడంట. పోరాడాడా లేదా? పోరాడాడు. ఎలా పోరాడాడు? కన్నీళ్లు విడుచుచు, ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడుచుచు పోరాడాడు, పెనుగులాడాడు. దేవునితో ఆయన వ్యాజ్యమాడినట్లుగానే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నన్ను ఇక్కడి నుంచి నేను వెళ్ళను అని పోరాడాడు. ఈ పోరాటం యాకోబు జీవితంలో అక్కడే కాదు, తల్లి గర్భం నుంచే ప్రారంభమైంది. మీకు అర్థమైందా? ఈనాడు కాదు, కొత్తగా వచ్చింది కాదు ఇది. తల్లి గర్భంలో నుంచే ఏమయ్యాడు? పోరాడాడు. పోరాడి నేను మీతో చెప్పవలసిన మాట ఏంటంటే, పోరాడి గెలిచాడా, పోరాడి ఓడిపోయాడా? అంటే పోరాడడం, ఆ మంచి పోరాటం ఏంటి? మంచి పోరాటం అనంటే దేవుని పక్షముగా నీవు చేరడమే నీవు మంచి పోరాటం పోరాడడం. కొందరు దేవునికి విరోధంగా పోరాడుతారండి.
వినాలి జాగ్రత్తగా. ఎందుకు తల్లి గర్భంలో యాకోబు పోరాడి మడిమ పట్టుకొని వచ్చి, లేకపోతే తల్లి గర్భంలో నుంచే ఆశీర్వాదాల కొరకు అన్నట్లుగా అతని హృదయ అభిలాష ఆ రీతిగా మలచబడిందంటే దేవుని సంకల్పం ఉంది. నేను ఏసావును ద్వేషించి తిని యాకోబుని, మరి దేవుని సంకల్పం అలా ఉన్నప్పుడు యాకోబు దేవుని పక్షాన పోరాడా, దేవునికి విరుద్ధంగా పోరాడా? మీకు ఇంకా క్లారిఫికేషన్ కొరకు చెప్తాను. దేవుని సంకల్పం నా ఎడల ఒక రీతిగా ఉందనుకో, నేను మరొక రీతిగా నేను పోరాడుతుంటే అది దేవునికి అనుకూలమా ప్రతికూలమా? మీకు ఇంకా క్లారిటీ, ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తా. నేను చిన్నప్పటి నుంచి ఒక భక్తి కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగా. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, మీకు క్లారిటీ కొరకు. చిన్నప్పటి నుంచి నన్ను మా అమ్మ మా నాన్న నువ్వు సేవ చేయాలని చెప్తుండేవాళ్ళు నాకు ఒక తెలిసినప్పటి నుంచి. ఇంకా నేను మీకు విశదీకరంగా చెప్పాలంటే ఆ బడి గుడి తప్ప నాకు ఇంకోటి తెలియదు. మనం చదివిన చదువు కూడా గాలివాన్ చదువు. ఎందుకంటే ఆ భయం లేదు కదా, నీకు ఫస్ట్ మార్కులు రావాలి, నీకు స్కూల్ ఫస్ట్ రావాలి, ఇది ఫస్ట్ రావాలి. ఎప్పుడు కూడా నాకు ఆ బాధే లేదు, నాకు ఇంట్లో ఆ సోదే లేదు అసలు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటే, నువ్వేదో తాత్కాలికంగా చదువుతున్నావు నాయనా, నువ్వు దేవుని సేవ చేయాలి, ఇది తప్ప మంచి మార్కులు రాలేదేంటి. ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు, నా బ్యాచ్, అట్లాంటి తల్లిదండ్రులు ఉంటే ఎంత బాగుండు అనుకుంటుంటారా పాపం వాళ్ళు. నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాదు, మంచి మార్కులు రాలేదని ఇంకా అదని ఇద్దని. నాకున్న బాధ్యత ఏంటంటే వెళ్ళానా స్కూల్కి, వచ్చానా పుస్తకాలు ఇస్త్రీ అడగొట్టానా, చర్చికి వెళ్ళిపోయానా. ఇంకా సాయంకాలం మా పాస్టర్ గారు వాళ్ళు మీటింగ్లకు వెళ్తూ ఉంటారు, తబలా సెట్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా రాత్రి ఎప్పుడో వస్తాం, ఇంటికి వెళ్ళి మరలా పడుకొని ఉదయాన్నే లేచి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవడమే. ఏదో చదివేవాడు నాకు చదువు అంతే. అది పెద్ద చదువులేం కాదు, పెద్ద ఇదేం కాదు. ఎప్పుడు మా అమ్మ మా నాన్న చెప్తుండేవాళ్ళు, నువ్వు దేవుని సేవ చేయాలనైనా అట్లా అని ఇంటా ఉండేవాడిని. సరే 10వ తరగతి పాస్ అయ్యాను. ఎట్ట పాస్ అయ్యానో మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. అవన్నీ దేవునికి నాకున్న సీక్రెట్స్ అవన్నీ అంతే. నేను నిజం చెప్పేది, పాస్ అయ్యా. మళ్ళీ మీకు ఆశ్చర్యమైన సంగతి చెప్తే మీకు విచిత్రం అనిపిస్తుంది. కొన్ని నా 10వ తరగతి పరీక్షలు అప్పుడైతే దగదర్తి అనే ఊర్లో మా పాస్టర్ గారు మీటింగ్లు పెట్టాడు. పరీక్షలు జరుగుతున్నాయి నాకు 10వ తరగతి. ఆ దగదర్తి అనే ఊర్లో మీటింగ్లు పెడితే మా అమ్మ అనింది, ఏరా ఏంటి మీటింగ్కి వెళ్ళవేళ్ళు బయలుదేరలేదంటే అనింది. పరీక్షలు అన్నా. పరీక్షలు అయితే మీటింగ్కి వెళ్ళవేంటి వెళ్ళు అనింది. రేపు పొద్దున ఎగ్జామ్స్ అండి 10వ తరగతి, మీటింగ్స్కి వెళ్ళమనింది. ఎట్లా వెళ్తావమ్మా పరీక్షలు కదా అట్లా అంటే, ఎగ్జామినేషన్ ప్యాడ్ తీసుకొని మీటింగ్లకి వెళ్ళవయ్యా. ఫస్ట్ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ టిఫిన్ పెడితే తిని ఎగ్జామ్కి వెళ్ళవయ్యా. ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి నువ్వు పరీక్షలకు మీటింగ్లకు వెళ్ళకుండా ఉంటావేంటి అనింది. కాదమ్మా నేను చదువుకోవాలి, చదివింది చాలేపో, మీటింగ్లకు వెళ్ళాలి, పరిచర్యలో వాడబడాలి నువ్వు. మరి నువ్వు వెళ్ళకపోతే నీ పరిచర్య మరి మిగిలిపోద్దు కదా, దేవుడిచ్చిన పరిచర్య అది, వెళ్ళు అనింది. అదే ఎగ్జామినేషన్ ప్యాడ్ తీసుకుని వెళ్ళి రాత్రంతా మీటింగ్లో ఉండి పొద్దున పోయి ఏం రాసేదండి, రాసి వచ్చా. మరి అది నేను చెప్పేది, రాసి వచ్చాను, పాస్ అయ్యా. రాత్రంతా మీటింగ్లో ఉండి ఉదయాన్నే దగదర్తిలోని అక్కడే ఉదయాన్నే మా వాళ్ళతో అందరితో పరిచారకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు కదా, వాళ్ళతో తిని ఉదయాన్నే అక్కడి నుంచి మీ ఎగ్జామ్కి వెళ్ళి రాసి వచ్చా ఎగ్జామ్. మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, హిందీ ఎగ్జామ్ అప్పుడు నీకేం రాదు కదా, రాకపోయినా ఏం పర్లేదు, హిందీ వాళ్ళు ఇచ్చిన ఎగ్జామ్ పేపర్ ఉంటుంది కదా, క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా, అదే క్వశ్చన్ పేపర్ని రివర్స్లో రాసేసి రా అన్నాడు. రాసేసి వచ్చా. నవ్వుతారేంటారు నాయన మీరు. నేను అందుకే సీక్రెట్లు చెప్పను, మిమ్మల్ని చూస్తే ఏమో చెప్పబుద్ధి అవుతుంది, చెప్తే మీరు నవ్వుతారు. నాకు తెలిసిందే రాసేసి వచ్చా.
వాడికి అర్థమయ్యే మార్కులు వేసాడో అర్థం కాక వీడిని మరలా ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాడు వీడు అనుకుని భయపడి మార్కు ఏమో నాకు తెలీదు. ఒక మాట దేవుని మహిమార్థమే చెప్పగలను, దేవుడు కృపనిచ్చాడో రాశా, అంతే. నాకు తెలిసిందే రాశా. నేనేమి పుస్తకాలు ముందు పెట్టుకొని రాత్రి బావాళ్ళు కోళ్ళ ఫారంలో కోళ్ళు కదా తిన్నట్టు తింటా, కాఫీలు తాగుతా, బిస్కెట్లు తింటా, చదవలా. దేవుడు నాకు ఆ సమయానికి సమయోచితమైన కృపనిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. శుభ్రంగా నాకు వచ్చిందే రాసేసి వచ్చిన పాస్ అయ్యా. మీరేమో పిల్లలను కోసపెట్టుకొని మీరు తింటా, వాళ్ళు తింటా, బస్తాలు బస్తాలు తిని ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అవ్వడం తప్ప. ఒక్కొక్కరు చూడండి ఆటోలో కూర్చొని కూడా చదువుతుంటారు. అబ్బా ఆటోలో కూర్చొని కూడా ఆటోలో పెట్టుకొని ఇట్లాంటి వాళ్ళు ఆడు రాసినట్టే వీళ్ళు పాస్ అయినట్టే. దేవుని కృప లేనిదే నీకు ఏది కూడా జయం రాదు. మీ పిల్లల్ని పుస్తకాలు కట్టేసి ముందేసి చదువు నాయనా అనే ముందు ఒక అర్ధగంట ప్రార్థన చేసుకుని ఆయన అని చెప్పండి. చదివి 4 ముక్కలు ఇక్కడ నిలబడతాయి. ఎక్కడ మరి మేము చదివిన గాలివాన్ చదువులకి ఉన్నతమైన పరిచర్య ఘనంగా చేయట్లే. మరేంటి చెప్పు. మొన్న నేను నవంబర్ 22వ తేదీ వరకు నేను ఒక పాట రాసుకున్నా, మీకు గుర్తుంటుంది. నాకు నాలో ఏమి చూసి నన్ను నాకు నర్సాపూర్ నుంచి ఒక ఆయన ఫోన్ చేసి పాస్టర్ గారు మిమ్మల్ని ఒక మాట అడగచ్చా అన్నాడు. ఏంటి అన్నాను. ముందు 2 శరణాలు రాసేవు, ఇప్పుడు 4 శరణాలు రాసేవి ఏంటి అన్నాడు. అన్ని డౌటేళ్ళకే. ముందు 2 చరణాలు రాసేవు, ఆ తర్వాత 4, ఇప్పుడు 4 పాడుతున్నావు ఏంటి అన్నాడు. అవునా 2 రాశాను, మళ్ళీ మనోళ్ళు ఇష్టపడ్డారు, అందరూ పాడుకుంటున్నారు, అందుకే 4 రాశాను అన్నా. అయితే మిమ్మల్ని ఒకటి అడగచ్చా అన్నాడు. అడుగు అన్నా. ఆయన అడిగాడు నన్ను, ఈ పదాలన్నీ ఎక్కడ పట్టుకున్నావు అని అడిగాడు. నిజం, ఈ పదాలన్నీ ఎక్కడ పట్టుకున్నావు అన్నాడు. పట్టుకునేది ఏంటి అంటే, కాదు 3వ చరణంలో నేను కరుణా కటాక్షములు, ప్రేమానురాగం నీ సంస్కృతియే, కరుణా కటాక్షము నీలోని సంపదయే అని రాశా. ఆయనకి అది ఆశ్చర్యం అనిపించింది. సంస్కృతి అది నేను ఎక్కడ వినలేదు పాటల్లో, మీ పాటలో పెట్టారు మీరు. ప్రేమానురాగం నీ సంస్కృతియే. భలే వెయిట్ వేడండి అది. ఇప్పుడు బుద్ధిహీనమైన పనులు కొంతమంది చేస్తుంటే ఏమంటారంటే వాళ్ళ సంస్కృతి, అది వాళ్ళ సంస్కృతి, వాళ్ళ పద్ధతి అంటారు. కానీ నా ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క సంస్కృతి ఏంటో తెలుసా? ప్రేమను పంచడం, ప్రేమానురాగం. గాయాల పాలవుతున్నా ప్రేమను పంచడం, రక్తసిక్తమవుతున్న ప్రేమను పంచడం. అసలు క్రైస్తవునికి పునాదియే ప్రేమ. ఆయన సంస్కృతి అది, అంతే. ఎలా ప్రేమించగలుగుతున్నాడు అంటే ఆయన సంస్కృతి అంతే. ఆయనకి ఎంత నష్టం కలిగిన ప్రేమనే పంచుతాడంతే. ఎన్ని రాళ్ళ దెబ్బలు తగులుతున్న ఫలాలను ఇస్తుంది ఆ చెట్టు. ఏనాడు చెట్టు 4 ఫలాలు తింటుందా? ఆయన సంస్కృతి అంతే. మీరు ఎక్కడ పట్టారండి పాదాలు? నేను అన్నాను, ప్రభు పాదాల దగ్గర. మరి అంతే కదండి, లేకపోతే మన గాలివాన చదువులకి మనకు ఎన్ని వచ్చా? నాకు బాగా తెలుసు. మా ఇంటికి మా నాన్న కొరకు ఎవరన్నా వస్తే, మా నాన్న కొరకు పరిగెత్తుకుంటే వెళ్ళి మా అమ్మను పట్టుకుని, అమ్మ నాన్న కొరకు 2 వచ్చారే, 2 అనేవాడిని. 2. మా అమ్మ నెత్తి మీద ఒకటి 2 కాదురా 2 అనేది. మరి ఇప్పుడు దేవుని సేవ చేసుకోవట్లే, శుభ్రంగా దేవుని కొరకు వాడబాడట్లే. అందుకని మీ పిల్లలకి పుస్తకాలు కట్ట ముందేసేటప్పుడు ముందు ఒక అర్ధగంట ప్రార్థన చేసుకున్న ఆయన. స్తోత్రం, హల్లెలూయా. సరే, ఈ మాట ఎందుకు చెప్పానంటే అలాగ జరిగింది నా వ్యవహారం. నేను పాస్ అయిన తర్వాత మా అమ్మకి సంతోషం అనిపించేసింది. ఎందుకు పాస్ అయ్యానని కాదు,
దేవుని సేవకు నా బిడ్డ నీకు పంపించేయచ్చు సాలికి చదువు అని. అందుకని వాళ్ళు పాస్ అయ్యానని చెప్పుకొని నాయన పాస్ అయ్యా స్వాతంత్రం హల్లెలూయా గ్లోరీ అని ఆయన బట్టలు జరుదుకయ్యా అన్నారు. బట్టల ఎక్కడికి అన్న ఇక చాలయ్యా చదివింది ఇక వెళ్ళిపో దేవుడు సేవకి వెళ్ళిపో. నా అమ్మా ఇప్పుడు దాకా కష్టపడి పుస్తకాలు కట్ట మోసి 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 భుజాలంతా ఉరిగిపోయాయి. ఇప్పుడు మనం స్టైల్గా 1 నోట్బుక్. మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు ఏంటది మరి అది సంగతి. అమ్మా కష్టపడి కష్టపడి పుస్తకాలు కట్ట నెత్తి మీద పెట్టుకుని తిరిగి 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 మంచి రోజులు వచ్చాయి నాయన. ఇకనైనా కాస్త కాలేజీ మెట్లు ఎక్కుదాము కళకళలాడుతానని మనం ఎన్నో ఆశలు పెంచుకుంటే చూడండి దేవుని ప్రణాళిక ఒక విధంగా ఉంటుంది, మనం మరొక విధంగా దేవునికి విరోధంగా పోరాడడం అంటే ఇదే. హలో, ఏదో నా సంగతి చెబితే చక్కగా నవ్వడం కాదు, మీ సంగతి ఏంటో ఆలోచించండి. నువ్వు దేవుని పక్షాన పోరాడుతున్నావా, దేవునికి విరోధంగా పోరాడుతున్నావా? మరి అది ఆలోచించు. నీకు కిరీటం ఎట్లా వస్తుంది? వాడబారని మహిమా కిరీటాన్ని నువ్వు పొందాలంటే నువ్వు దేవుని పక్షాన పోరాడాలి, దేవుని పక్షాన పాపముతో పోరాడాలి, దేవుని పక్షాన లోకంతో పోరాడాలి, దేవుని పక్షాన ఐశ్వర్యంతో పోరాడాలి, దేవుని పక్షంతో రోగాలతో పోరాడాలి. నువ్వు ఏ పోరాటం చేసినా నువ్వు దేవుని పక్షానే ఉండాలి. దేవుని పక్షాన అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక రోగమే వచ్చిందనుకో, ఆ రోగంతో చెప్పాలి నువ్వు ఏమని, ఏ రోగమా నా దేవుడు నాతో ఉన్నాడు నాకేం కలగదు. అంతేగాని రోగం పక్షం నువ్వు వెళ్ళిపోయి రోగం పక్షానికి వెళ్ళిపోయి ప్రభువా ఏనాయనా లోకంలో ఎంతమంది ఉన్నారే నేనే దొరికాను నీకు అన్నావంటే నువ్వు ఎవరి పక్షాన ఉన్నట్టు? అది చాలామంది ఇప్పుడు దేవుని పక్షాన పోరాడట్లే, దేవునికి విరోధంగా పోరాడుతున్నారు. ఎవరికి ఆ వాడబారని మహిమా కిరీటం అనంటే ఎవడైతే మంచి పోరాటం పోరాడుతాడో. మా ఇంట్లో వాళ్ళేమో అట్లా అంటే నేనన్నాను నో 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 నా వల్ల కాదు, నేను చేయను. నేను ఎట్లాగే దేవుని సేవకు సహకారంగా ఉంటాను, దైవ సేవకులతో తిరుగుతుంటాను, నా వల్ల కాదు నేను చేయను. అమ్మో నేను చదువుకోవాలన్నాను, గుండె పగిలిపోయింది వాళ్ళకి, బోర్ని ఏడుపుకెత్తుకున్నారు. ఇంకా చెప్పనా నా సాక్ష్యం కొంచెం క్లుప్తంగా చెప్పనా వద్దా? బోర్ని ఏడుపుకెత్తుకుంటే నేను అన్నాను మీరు ఏడ్చి గీపెట్టినంత మాత్రం జరిగేది ఏమీ లేదు, సబ్జెక్ట్ ఇక్కడ. అందులో ఒకప్పుడు అయితే మేలు, ఇప్పుడు మనం ఎవరుమే, అది సంగతే. ఏం తక్కువైన వాళ్ళమేం కాదు. అమ్మా మొండికేసాను, మీరు నన్ను ఇంట్లో వచ్చి తరిమేసినా పర్లే, నేను వెళ్ళను సావుకని. వాళ్ళు తరిమేరని తెలుసు నాకు, లేకపోతే ఎందుకంటానంటే ఆ మాట. వాళ్ళు తరిమేసే వాళ్ళు ఎంత అంటామేంటి, వాళ్ళు తెరివేరని చెప్పి తెలుసు నాకు. ఎందుకంటే మా ఇంట్లో మగాళ్ళలో లేని పెద్దోడిని, నాకు 2 అక్కోళ్ళు. మా అమ్మ చెప్తుండేది నాయన ప్రార్థన చేస్తే నువ్వు పుట్టావని మా అమ్మ చెప్పేది నాకు తెలిసేంటి. ఆమె చెప్తుంటే ప్రార్థన చేసి కన్నాను నిన్ను అంటుండేది మా అమ్మ. చాలా గారాభంగా పెంచారు చిన్నప్పటి నుంచి. పెద్దోడు కదా మగపిల్లోడు కదా చాలా గారాభంగా పెంచారు. ఎంత గారాభం అంటే ఒకరోజు నేను కొబ్బరికాయ అడిగానని మా నాన్న డ్యూటీకి వెళ్ళి సెలవు పెట్టి కొబ్బరికాయ కొనుక్కొచ్చాడు. ఏదో అన్నానని కొబ్బరికాయ కావాలన్నానని పనిగట్టుకొని వెళ్ళి ఆ రోజు సెలవు పెట్టి కొబ్బరికాయ కొనుక్కొని వచ్చి నాకు ఇచ్చాడు. అట్లాగా పెంచారు. ఇంక తరిమేస్తారేంటి? నా వల్ల కాదు, మీకు దండం పెడితే నేను వెళ్ళనని అడ్డం తిరిగా. పాపం వాళ్ళేమో ఏడ్చుకొని మా నాన్న అయితే కాలేజీలో చేర్పించడానికి రాలేదు. అప్పుడే కొమ్ములు వచ్చేసాయి మనకు. నా ఫ్రెండ్ ఒకరిని తీసుకుని వెళ్ళి నేను కాలేజ్ ఫస్ట్ ఇయర్ చేరా విఆర్ కాలేజీలో చేరాను. ఇంక చూసుకో సింగిల్ నోట్సు. నా ఉత్తరం ఏంటి, ఆడ మనం చదివింది లేదు చేసింది లేదు, సోకు అంతే. కాలేజీకి వెళ్ళా సింగిల్ నోట్సు. కాలేజీ మెట్లెక్కి అప్పుడప్పుడు, అందుకే మొత్తం ఊడబెరికాడు దేవుడు.
అబ్బో ఏ స్టైలు చేరే కాలేజీలో. ఇంట్లో ఏమో ఇంటికి వస్తే ఏడుపులు. మా అమ్మ మరి అన్నం పెట్టి భోజనం పెట్టి పల్లెల్లో ఎదురుగా కూర్చుండేది, స్టార్ట్ చేసేది. నాయన అమ్మా తిన్నే అమ్మా. నేను మళ్ళీ వేరే విధంగా మళ్ళీ మీటింగులకు వెళ్ళేవాడిని, మా పాస్ గారితో తిరుగుతూ ఉండేవాడిని, పరిచర్యలో పాలు పొందుతుండేవాడిని. చిన్నప్పటి నుంచి నాకు తబలా అలవాటు. ఎప్పుడో చిన్నప్పుడు నాకు ఒక తెలియనప్పటి నుంచి ఇంట్లో కుటుంబ ప్రార్థనలో కూర్చుంటే మసాలా డబ్బా మూతలన్నీ బగలు కొడుతున్నానని, మసాలా డబ్బా మూతలు కుటుంబ ప్రార్థన కూర్చుంటే సైజుల వారీగా తీసుకొచ్చి కూర్చునేవాడిని. మసాలా డబ్బాలు 7 గంటలకు ప్రార్థన అంటే మనం 5:30, 6 గంటల నుంచి ప్రిపేర్ అవుతాం. కర్ర పొరలు ఇచ్చుకోల్చుకొని రెడీగా. ఇంకా మా అమ్మ వాళ్ళు పాడుతూ ఉంటే మసాలా డబ్బాల మీద కర్ర పొరలతో కొట్టి డబ్బాలకు ఒక్క మసాలా డబ్బాకు మోతుంటే అంతలో ఒట్టు. మా అమ్మ నెత్తినవరు కొట్టుకునేది, నాయన ఎక్కడ తీసుకొచ్చి పెట్టుకునేది మూతలు అని చెప్పి. అప్పుడు వాళ్ళు వీడికి ఏదో దేవుడు తలంత ఇచ్చేటట్టున్నాడని 250 రూపాయలు తబలా సెట్. అప్పుడు 250, ఇప్పటికీ ఉంది జ్ఞాపకంగా. చిన్న తబలా సెట్ 250 రూపాయలు పెట్టి తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టి కుటుంబ ప్రార్థనలో వాయించమని చెప్తే అట్లా అలవాటైంది అది తబలా. నాకు ఎక్కడ నేర్చుకుంది కాదు, మనం ఎక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసింది కాదు, చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. ఇక మరలా కాలేజీ నుంచి వచ్చి మా పాస్టర్ గారితో వెళ్తూ ఉండేవాడిని. అట్లాగా మీటింగులకి వెళ్ళి వచ్చి పడుకుంటే అలసిపోయి వచ్చి పడుకుంటాము. 4 గంటలకు నా మంచం దగ్గర ఏడుపులను పడుతుండేవి. తుళ్ళు పడి లేచి ఎవరు ఏడుస్తుందని చూస్తే మా అమ్మ మా నాన్న నా మంచం దగ్గర కేకలేసేవాడిని. ఏంటిది దరిద్రం, నేను పడుకుని నిద్రపోతుంటే ఏడుస్తున్నారు ఏంటంటే, నాయన అది కాదులయ్యా, స్తోత్ర ప్రార్థన చేసుకుంటున్నాం. ఏంది స్తోత్ర ప్రార్థన? నా మంచం దగ్గర ఏడ్చేదా? లేండి ఇక్కడ నుంచి అట్లా గదిమేవాడిని తెలియక ఏడుస్తుండేవాడు. ఇంకా నేను ఎప్పుడైతే నేను సాగు చేయను, సాగుకి వెళ్ళనని అన్నానో వీళ్ళు పాపం తట్టుకోలేక వీళ్ళు మా పాస్ గారితో చెప్పారు, అయ్యా వీడేమో నీతోనే ఉంటున్నాడు, నీతోనే తిరుగుతున్నాడు, పరిచర్యలోనే ఉంటున్నాడు, సాగుకి వెళ్ళమంటే రానా అంటున్నాడు. అయ్యా ఏంటంటే మా పాస్ గారు తక్కువైనాడా? ఇంకా ప్రతి ప్రసంగంలో నాది ఒక పాయింట్ ఉంటుంది. 3 పాయింట్లు జనానికి, 4వ పాయింట్ నాకే. ఒకవేళ సందర్భాన్ని బట్టి అది 2వ పాయింట్ కావచ్చు, 3వ పాయింట్ కావచ్చు, ఒక పాయింట్ మాత్రం నాది ఉంటుంది అంతే. ఇంక మెసేజ్ చెప్పాడంటే ఒరే నువ్వు బాగుపడవురా, నువ్వు లేవాలరా అంటే నేను ఇచ్చే కర్మరా సావే, ఈయనకి ఆదివారం ఈ చెయ్యలేస్తుందేంట్రా, ఈ చెయ్యలేదేంట్రా నాయన, చచ్చిపోయేవాడిని. నాది పెద్ద చరిత్రలేండి, అమ్మో పెద్ద చరిత్ర నాది. ఒక పాయింట్ తగులుతూ ఉండేది అంతే. ఒకరోజు నిర్ణయం తీసుకున్నాను, ఇటు కుదిరేటట్లేదు. మనకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి, మన సబ్జెక్ట్ వస్తుందంటే మెల్లగా లేచి వెళ్ళిపోదాం, రోజు ఎక్కడ దెబ్బలు తింటామేంటి. అవునండి అని ఒక ప్లాన్ వేసా. మా పాస్ గారు నా పాయింట్ వస్తుంది అనగానే మెల్లగా అక్కడ తబలా సెట్ అను సౌండ్ సిస్టమ్ పెట్టుకొని ఉండేవాడిని నేను. సౌండ్ సిస్టమ్ అంటే ఏంటిలే, 120 యాంప్లిఫైర్ ఒకటి ఇచ్చాడు ఏసన్ గారు. 120 యాంప్లిఫైర్ ఒకటి, 45 యాంప్లిఫైర్ ఒకటి, 2 అవి పెట్టుకొని తబలా సెట్ కూడా అక్కడే పెట్టుకొని సౌండ్ సిస్టమ్ చూసుకుంటూ తబలా ప్లే చేసేవాడిని. దేవుడు ఇచ్చాడు ఏదో తలంతు. సరే ఇంకా నా సబ్జెక్ట్ వస్తుందంటే చాలు మెల్లగా అక్కడి నుంచి లేచి మా పాస్ గారు కనపడకుండా అట్లాగా వెళ్ళిపోయేవాడిని. 2-3 సార్లు చూశాడు మా పాస్ గారు, ఓహో నీ వ్యవహారం ఎట్టా అనుకున్నాడేమో. 4వసారి నా సబ్జెక్ట్ తగులుతా ఉందో నాకు మెల్లగా, ఇప్పుడు వర్షానికి ముందు మబ్బు వస్తుంది కదా, ఆ మబ్బు వచ్చినప్పుడు అర్థం కాదేంటి, పాస్టర్ గారు మన వైపు తిరుగుతున్నాడు రా అనుకుంటే అట్లా లేచి వెళ్తా ఉన్నానా, సర్వోన్నతుడా నీవే నాకు అని పాటెత్తేవాడు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి తబలా సెట్ కూర్చుని ఇక పౌడర్కి వేసుకుని డుమ్ అనేసరికి ఆ ప్రజలారా వినండి అనేవాడు. అమ్మా నాయన ఏం టాలెంట్ వస్తావే, సచ్చినట్టు నడిచింది. ఇంకా ఒకటి కాదు మన వారం, మీకు తెలియదు కానీ
దేవుడు కొమ్మలో గిట్లని ఇంచి తీసుకుని వచ్చి పెట్టాడు. లేకపోతే దొరికేవాళ్ళం ఏంటి? ఇదిగో ఇట్లాగా వాళ్ళంతా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లోకి వచ్చా. ఎవరికి ఇష్టం లేదు, ఇంట్లో ఇష్టం లేదు, మా పాస్టర్ గారికి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. ఏందో మన ప్రయత్నం ఏదో సాధించాలన్నట్టు, మోడీ గారి పక్కన కూర్చోవాలన్నట్టు. ఆడ సాధించింది లేదు, ఏమి లేదు. ఫస్ట్ ఇయర్ అయిపోయిందా, సెకండ్ ఇయర్లోకి వచ్చానా. దేవునికి విరుద్ధంగా పోరాడడం అంటే ఇదే. దేవుడు కూడా మరి చెయ్యి విడిచిపెట్టాడు కానీ ఆయన ముఖం చాటేసుకున్నాడు, అంతే అయిపోయింది. కొట్టాడు దెబ్బ. సెకండ్ ఇయర్లో సగమే, కొట్టాడు దెబ్బ, మంచం పట్టా. ఇంకా అప్పుడు ప్రభుతో ఒప్పుకున్నాను, నాయన బ్రతికిస్తే నీ సేవ చేసుకుంటాను నాయన. ఇంకంతే, ఇంక మన వల్ల మన వల్ల కాదని కూడా తెలిసిపోయింది. ఇంకా ఆనాడు మే నెల 23వ తేదీ సాయంకాలం 4 గంటలకి నా మరణ పడకల్లో నేను తీసుకున్న నిర్ణయం ఇది. నన్ను ఎవరు బలవంతం చేసింది కాదు, నా ఇష్టపూర్వకంగా, ప్రభువా తప్పు అయిపోయింది, క్షమించు నాయన, నీ సేవ చేసుకుంటాను, బ్రతికించు అని ప్రభుని అడిగి ప్రభు పాదాల దగ్గర ఏడ్చుకొని నిర్ణయం తీసుకొని బ్రతికాను. ఎట్లాగో ఇంతవరకు దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మంచి పోరాటం అంటే ఏంటి? దేవుని పక్షాన పోరాడాలి. దేవుని పక్షానంటే ఆయన చిత్తం ఎడల ఎలా ఉంటే ఆ రీతిగా పోరాడాలి. దేవునికి విరుద్ధంగా పోరాడకూడదు. విరుద్ధంగా పోరాడితే ఎట్లా ఉంటుంది? నేను చెప్పాను కదా, భారంగా ఈడ్చుకొని వెళ్ళినట్టుగా ఉంటుంది జీవితం. సమ్మతి ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. ఏదో సాగుతున్నట్లుగా ఉంటుంది కానీ సాగదు. పరిశుద్ధుని పౌలు అదే అన్నాడు, నేను మంచి పోరాటం పోరాడానయ్యా, నా దేవుని సంకల్పం ఎలా ఉందో అది గుర్తించి ఆ రీతిగానే పోరాడాను. దేవునికి విరోధంగా నేను పోరాడలా. యాకోబు విషయంలో మనం గమనిస్తే, యాకోబు విషయంలో దేవుని చిత్తం ఎలా ఉందో అలాగే పోరాడాడు. నేను అంటాను, ఇంట్లో నుంచి పారిపోయి తండ్రికి మోసం చేసిన వ్యక్తితో మాట్లాడచ్చా? దేవుడు మాట్లాడా లేదా? 28వ అధ్యాయంలో అలసి సొలసి సొక్కిపోయి రాత్రిని తలగడగా చేసుకొని పడుకుని నిద్రపోతుంటే, యాకోబో, నేను అంటాను, ఏమయ్యా అంత చేసినోడితో అట్లా మాట్లాడతావు? యాకోబు నా పక్షాన పోరాడువాడు, నా చిత్తం ఎలా ఉందో అలాగే నడిచేవాడు. కొన్ని సందర్భాలు మనకు చేదుగా ఉంటాయి, కానీ మనం ఆ చేదుని మనం తృణీకరించకూడదు. కొన్ని మనకు ఇష్టం లేకుండా ఉంటాయి, వాటిని మనం తృణీకరించకూడదు. మనం దేవుని పక్షాన చేరాలి, కానీ మనం విరోధి పక్షాన చేరకూడదండి. అలాంటి మంచి పోరాటం. ఒకవేళ నీవు ఒక శ్రమలో ఉండడం దేవుని చిత్తమే అయితే నీవు దేవుని పక్షాన ఉండాలి. యోబు చూడండి, 10 మంది పిల్లలు చనిపోయి చచ్చిన శవాల్లాగా పడుకోబెడితే దేవుని పక్షాన ఉన్నాడా, విరోధి పక్షాన ఉన్నాడా? అది మంచి పోరాటం. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆస్తులన్నీ పోయాయి, మీ ఇంట్లో బొచ్చుకుక్క చస్తే నిన్ను పట్టలేం. దేవుడు నాకు అన్యాయం చేశాడు అయ్యా, నాకు కీడు చేశాడు అయ్యా, ఏం చేశాడమ్మా, బొచ్చుకుక్క చంపాడు అయ్యా. ఇంక నీ బొచ్చుకుక్కను చంపుతా కూర్చోండి, తిక్క మాటలు కాకపోతే. మరి ఆస్తులన్నీ పోయాయి ఎవరికి? అందరూ చెప్పండి. మరి ఆస్తులన్నీ పోతే యోబు దేవుని పక్షాన ఉన్నాడా, విరోధి పక్షాన ఉన్నాడా? సాతానుగాడు అన్నాడు, ఈ విషయంలో నా పక్షానికి వచ్చేస్తాడు చూడు. వారే రాడురా అతను, రే కర్రుడా, సైతానుగా, స్వప్నతోడా, నువ్వు ఎన్ని చేసినా నీ పక్షాన్ని రాడురా, అతను నా పక్షానే ఉంటాడురా. మరి మహిమా కిరీటం మనకు కలగాలంటే మనం మంచి పోరాటం పోరాడాలంట. మంచి పోరాటం అంటే దేవుని పక్షాన మనం నిలిచి మనకు విరోధంగా లేచే ప్రతి వాటితో మనం పోరాడాలి. స్తోత్ర. ఓకే, రెండవది అందులో నా పరుగును, అందరు చెప్పండి, చాలా మంచి మాటలు సందేశం అండి, మీరు ఆలోచించాలనే కానీ. నా పరుగుని, ప్రారంభం కాదు ప్రాముఖ్యం, ముగింపే ప్రాముఖ్యం. ప్రారంభమేం కాదు,
ముగింపు నువ్వు కోరిన రేవుకు నువ్వు చేరుకోవాలి. నీ పరుగుని కడముట్టించాలి. ఈ పరుగులో ఎన్నో ఆటుపోటులు, అవాంతరాలు, అభ్యంతరాలు నీ ఎదుట నిలబడవచ్చు. కానీ నీవు ఆ పరుగుని కడముట్టించాలి. నీకు ఎదురైన ప్రతిదానిలో శక్తిని పొందుకోవాలి. నీ ఎదుట నిలిచిన ప్రతిదానిలో దైవ కృపను పొందుకోవాలి. నూతనమైన అభిషేకాన్ని పొందుకోవాలి. అంతకంతకు నీవు బలవంతుడువు కావాలి. ప్రారంభం చాలా సుందరంగా ఉంటుంది. నేను చిన్న క్లారిటీ ఇచ్చి ముగించేస్తా. ప్రారంభం చాలా సుందరంగా ఉంటుంది. నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి. ఉదాహరణ కంటే సౌలు ప్రారంభం చూడండి ఎంత బాగుంటుందో. సౌలు ప్రారంభం ఎంత బాగుంటుందో. దైవజనుడు రావడం, తైలంతో అభిషేకించడం, తప్పెట్లు, తాళాలు, మేళాలతో డ్యాన్స్ వేయడం. అబ్బో, అందరూ ఏమనుకుంటారంటే ఆర్డినేషన్ అంటే ఇట్లా ఉండాలిరా బాబు అనుకుంటారు. అదే సందర్భంలో మీకు క్లారిటీ కొరకు చెప్తున్నాను. అదే సందర్భంలో సౌలు ప్రారంభం అంత బాగుంది కదా, ముగింపు చూడండి ఎలా ఉంది. సౌలు ముగింపు ఎలా ఉంది? బహుభయంకరంగా ఉంది. కత్తి మీద పడి ఆత్మహత్య చేసుకుని సచ్చే సావు వచ్చింది. అంతేకాదు మరణాపేక్ష కలిగిన వాడై కేకలు వేశాడు. దేవుని చిత్తానుసారంగా అతడు ముగించలేదు తరమ పరుగుని. లోకాశల వైపు వెళ్ళిపోయాడు. లోకంతో మింగిలి అయిపోయాడు. దేవుడు తనకిచ్చిన రాజ్యాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. దేవుడు తనకిచ్చిన కృపను పోగొట్టుకున్నాడు. 40 ఏళ్ల పరిపాలనలో కృపలేని పరిపాలన చేశాడు. నేను మీతో చెప్పిన ఒక మాట, ప్రారంభం చాలా బాగుంది, ముగింపు భయంకరంగా ఉందండి. అదే సందర్భంలో దావీదు ప్రారంభం చూడండి, అల్పంగా ఉంది. ఎవడు పట్టించుకోలే. నీ కొడుకుల్లో ఇంకొకరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొకరు ఎవరైనా ఉన్నారా? వీళ్ళందరిని చూపించే దేవుడికి వీళ్ళందరూ కాదంటున్నాడు. మరి ఇంకొకడా ఆడు పెద్దగా ఏమి, ఆ పెద్ద కాదు చిన్న కాదు, ఎక్కడున్నాడు? ఆడ అడవికి వెళ్ళాడండి, గొర్రెలు మేపుకుంటుంటాడు అని పిలిపిస్తావా? అయిష్టంగా పిలిపించాడు తండ్రి, అయిష్టంగా. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినాలి. దావీదుని అభిషేకిస్తుంటే ఎవరు లేరు, ఎవరు తప్పెట్లు, తాళాలు, మేళాలు ఎవరు వాయించలేదు. ప్రారంభం అల్పంగా ఉంది. కానీ హృదయ ఆనందాన్ని కలిగించే మాట అతని ముగింపు ఐశ్వర్య ఘనతల చేత నెమ్మదిగా తమ పితరుల సమాధుల్లోకి వెళ్ళాడట. ఐశ్వర్య ఘనతల చేత ముగింపు అంత మహిమకరంగా ఉండాలండి. నీ యాత్ర ప్రారంభించడం కాదు, ఏదో నేను చేస్తున్నాను అని చెప్పి ప్రారంభించడం. ఆ ప్రారంభించిన దానిని తుదముట్టించాలి. దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యే కానీ, దేవుడు నీకు ఇచ్చిన సాక్ష్యమే కానీ, దేవుడు నీకు ఇచ్చిన అవకాశమే కానీ, దేవుడు నీకు అనుగ్రహించిన ఏదైనప్పటికీ కూడా దానిని తుదముట్టిస్తేనే నీకు కిరీటం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది విశ్వాసాన్ని ఏం చేయాలి? గతంలో ఇప్పుడు కూడా చెప్పాను ఇక్కడ వాక్యం, కాపాడుకోవాలంటే. ఎందుకు కాపాడుకోవాలంటే విశ్వాసానికి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, అందుకు కాపాడుకోవాలి. ప్యాకేజీ కాదు ఫెయిత్. విశ్వాసం అనేది ప్యాకేజీ కాదు. అయ్యా 10 సంవత్సరాల ప్యాకేజీ తెచ్చేసుకున్నాను బాబా, ఇక దిగులే లేదు నాన్న అనేదానికి లేదు. ఈ రోజున్న విశ్వాసం రేపటి రోజు ఈ విశ్వాసం క్షీణించకుండా కాపాడుకోవాలి. మనం విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు కాచుకోవాలి, కాపాడుకోవాలి. అప్పుడే నీకు ఆ మహిమా కిరీటం ఆయన ప్రత్యక్షమైనప్పుడు దొరికేది. మీకు 2 విషయాలు చెప్పాను. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏం కలుగుతుందట? మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. రెండవది, ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటం దొరుకుతుంది. ఆఖరికి ఇంకొక చిన్న మాట చెప్పి ముగించేస్తా, అంటే చదివి వినిపిస్తాను, అది మీరు చదవండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-3 వాక్యాలు.
ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన మనం చూస్తాం గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగు. మనము ఆయనను పోలి ఉందుము. మనం ఇప్పుడు ఏమవుదుమో ఇంకను ప్రత్యక్షపరచబడలేదు. ఇప్పుడు మనం కంటిన్యూషన్ వర్క్లో ఉన్నాం. విశ్వాసంలోని అధిక విశ్వాసంలోనికి, పరిశుద్ధతలోని అధిక పరిశుద్ధతలోనికి, క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణతకి మనం సాగి వెళుతున్నాం. మనం ఇంకా ఏమవుతామో ఇంకా ప్రత్యక్షపరచబడలా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన వలె మార్పు చెందుదుము గాక. హల్లెలూయా! అందరు చెప్పాలి హల్లెలూయా! ఆయన వలె మార్పు చెందుదుము గాక. ఆయన వలె, ఆయన ప్రత్యక్షమైనప్పుడు. ఆమేన్. మీకు చక్కటి మాటలు చెప్తాను, ఇక్కడ కొన్ని విషయాలు వినండి జాగ్రత్తగా. ఆయన వలె అంటే ఫిలిప్పీ పత్రికలో చూడండి, 3వ అధ్యాయం 21వ వాక్యం. సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకుంది, తన మహిమ గల శరీరమునకు అంటే మన దేవుని శరీరం ఎలాంటిది? మహిమ కలిగినది. ఆయన యొక్క మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా. ఇప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఎలా మార్పు చెందుతామంట? మన దీన శరీరం. ఈ శరీరం ఏది శరీరం? మీరు పియర్స్ సోప్ రాసిన దీన శరీరమే ఇది. చింతపండు నిమ్మకాయ వేసి రుద్దినా మన వాళ్ళకి ఈరోజు పెద్ద దిగులైపోయింది. నేను నల్లగా ఉన్నానంటగా. ఏమో ఇప్పుడు నల్లగా ఉంటే ఏమాయా? దేవుడు నిన్ను నచ్చిన కలర్ అది, దేవుడు నిన్ను నచ్చిన రంగు అది. నువ్వు నచ్చకపోవడం ఏంటి? తిక్కమొహం దిగులు వీళ్ళకి. నేను నల్లగా ఉన్నానంటగా ఉంటే ఏమయ్యా? దేవుడు నిన్ను అలా దేవుడు నిన్ను ఆ రంగులో అలా ఉంచాలనుకుని ఇష్టపడ్డాడు. ఆయనకి ఇష్టమైనప్పుడు నీకేంటి గొడవ? తొట్టి దగ్గర కూర్చొని చింతపండేసి రుద్ది 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 ఆమె వచ్చింది ప్రార్థన చేయించుకోవడానికి. చెప్పనా వద్దా? మీరేం ఫీల్ అవ్వరు? మీరు ఫీల్ అవ్వరు నాకు తెలుసులే. ముఖం మాత్రమే ఎర్రగా ఉంది, ఎర్రగా కమిలిపోయింది. నేనేమనుకున్నాను, పాపం కిస్మిస్కి అరిసెలు గిరిసెలు వండుకోవడంలో పొయ్యి సగం కూర్చుందేమో అనుకున్నా. కాదంట, టమోటో రాసిందంట. నేను మీకు వివరాలు కూడా చెప్తున్నా రాసుకునే వాళ్ళకి. టమోటా రాసుకుందంట. రాత్రులు పడుకునేటప్పుడు టమోటా రాసుకుంటే ఎర్రగా ఇంతవరకే ముచ్చుకోతులాగా ఉంది, ఎర్రగా కందిపోయింది, వికారంగా ఉంది. అప్పుడు నేను చెప్పానమ్మా, ఓ పని చేయి, టమోటా ఒక్కటే రాసుకుంటే బాగోదు, పచ్చిమిరపకాయలు కూడా కలుపుకొని పచ్చడి చేసుకొని రాసుకోమ్మా అని చెప్పాను. అంతేనంటావా అని పోయింది. ఇప్పుడు దాకా రాలా, మరలా ఏం జరిగిందో. ఒట్టి టమాటా కాదు తల్లి, అతి జీలకర్ర ఇంకేమేస్తారమ్మా? పచ్చిమిరపకాయలు పచ్చడిలో ఏమేస్తారు? చిన్న ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అన్నీ వేసి దంచి అప్పుడు రాసుకో ముఖానికి. ఎర్రగా ఉండకపోతే అప్పుడు నన్ను అడుగు. ఏమి పనులు మనాళ్ళు పనులు. ఏం ఇప్పుడు నల్లగా ఉంటే తినదు, అరగదా? తిన్న అన్నం కడుపులోకి పోతాడు, నువ్వు నల్లగా ఉన్నావు నేను అరగను అంటదా? దేవుడు నాకు ఇచ్చిన బ్యూటీ ఇది, దేవుడు నాకు ఇచ్చిన సొగసు. నా ప్రియుడు నన్ను ఇట్లా నచ్చాడు, నేను ఎందుకు మార్చుకోవాలేంటి? అవునా కాదండి? దేవుడు నన్ను నల్లగా పుట్టించాడంటే ఆయనకి ఇష్టం నేను ఇట్లా ఉండడం. నేను ఆయనకి ఇష్టంగా ఉండాలి, కానీ నీ ఇష్టం అట్టుంటే నా ఇష్టం అట్ట కాదు, నేను పచ్చిమిరపకాయలు పచ్చడి రుద్దుకుంటా అంటే ఆయన అంటాడు, గోంగూర పచ్చడి కూడా రుద్దుకోరా రే, గోంగూర పచ్చడి రుద్దుకో, ఆఖరిలో సాంబార్ కూడా పోసుకో ముఖం మీద.
ఇంకా బాగుంటావు కదా. ఇది దేన శరీరం. ఏ శరీరం? ఏంటి కోపం వచ్చిందా మీకు నా మీద? అంటే కొంతమంది మరీ చిత్రంగా చేస్తుండాలి. ఎందుకు చెప్తున్నాను నేను? ఎందుకండి దేవుడు మనకి ఇచ్చిన సొగసు చాలు కదా. మనకు మనం రంగు మార్చుకున్నంత మాత్రాన మనం ఈ లోకంలో సంపాదించేది ఏముంటుందండి? ఏం లేదు. దేవుడు మనకిచ్చిన న్యాచురల్ బ్యూటీ, శుభ్రంగా దేవునికి స్తోత్రం అని చెప్పి బతకడమే. మీకు ఇంకో మాట చెప్పనాపనా ఈ దేన శరీరము మహిమ కలిగిన శరీరంగా మార్చబడుతుందట. దేన శరీరం అని ఎందుకు రాశాడంటే, ఈ శరీరంలో ఉంటాయి బలహీనతలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, చెత్త ఉంటుంది, అన్నీ ఉంటాయి. పౌలే చెప్పాడు ఈ మాట. ఎందుకు పెట్టాడు ఈ ముళ్ళు అని అంటే, జాగ్రత్తగా వినండి. నా మనసులో మాట చెబుతున్నా. మరి ఇప్పుడు దాకా చెప్పిన ఆయన మనసులో లేవా అంటారేమో. సీక్రెట్ చెప్తా మీతో. చెప్పనా వద్దా? పౌలుకి ఆ ముళ్ళు ఎందుకు పెట్టాడంటే, పౌలుకి అందరికంటే విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నాయంట. మీకు అర్థమైందా? మన వాడుక భాషలో చెప్పనా, చాలా టాలెంట్లు ఇచ్చాడు పౌలుకి. చాలా టాలెంట్లు ఇచ్చాడు అందరికీ. ఇలా పౌలుకి ఇచ్చాడు. ఇన్ని టాలెంట్స్ పౌలు దగ్గర ఉన్నాయి కనుక ఎక్కడ తప్పిపోతాడేమోనని ఒక ముళ్ళు పెట్టాడంట. మీకు అర్థమైందా? అంటే కొన్ని ముళ్ళు ఎవరికి పెడతాడు? అది అప్పుడు అతను అనుకోవాలి, ఓకే నా శరీరంలో ఈ ముళ్ళు ఉందంటే నేను తప్పిపోకుండా పెట్టాడు దేవుడు, అంతే. ఎప్పుడు దాకా? ఎప్పటి వరకు? ఆయన ప్రత్యక్షమయ్యేంత వరకే. ఆయన ప్రత్యక్షమయ్యేంత వరకే. అప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఈ దీన శరీరము ఈ ముళ్ళ చేత గుచ్చబడి, రోగాల చేత నలగొట్టబడి, ఎన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ దెబ్బకి ఎగిరిపోతాయి. ఈ దీన శరీరము మహిమ కలిగిన శరీరంగా మారిపోద్దట. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు, అదిగో నేను చెప్పాను కదా, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, అందుకు నేను బహు విశేషమైన ప్రత్యక్షతలు నాకున్నాయి. ఈ బహు విశేషమైన ప్రత్యక్షతలు నాకున్నందు వలన నేను అత్యధికముగా హెచ్చిపోకుండునట్లు నాకు నా శరీరంలో ఒక ముళ్ళు. నేను ఒక మాట చెప్పనా, జాగ్రత్తగా వినండి. మీకు ఏ ముళ్ళు ఉన్నా మీరేం కంగారు పడకండి. ఉంటాయి కొన్ని ముళ్ళు. ప్రభువా తీసేయంటే, ఏయ్ వద్దు, ఉన్నాయి. కాదు నాయన, ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది ఉండాలని పెట్టా. కాదు ప్రభు, వాళ్ళంతా ఒక రీతిగా చూస్తున్నారయ్యా, ఒక రీతిగా చూడాలని పెట్టా. ఎందుకు ప్రభువా? నిన్న ఒక రీతిగా చూడలేదనుకో, నువ్వు పడిపోతావు, నువ్వు జారిపోతావు, నువ్వు దూరం అయిపోతావు. అందుకే పెట్టా. ఉండడం మంచిదంటారా, మంచిది కాదంటారా? మరి మంచి అనుకున్నప్పుడు సనుక్కోవడం ఎందుకు? ఉంటాయి కొన్ని ముళ్ళు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఈ దీన శరీరం ఆయన మహిమ కలిగిన శరీరంగా మారిపోద్ది. ఆయన ప్రత్యక్షత వరకు ఉంటాయి, ఉండనివ్వండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఒకరోజు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనమందరం కూడా ఏ పోలికలోకి వెళ్ళిపోతాం? చెప్పండి, ఏ పోలికలోకి వెళ్ళిపోతాం? ఇప్పుడు ప్రాసెస్లో ఉన్న ఈ వర్క్ అంతా ఫినిష్ అయిపోద్ది, కంప్లీట్ అయిపోద్ది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన పోలికగా మనం మారిపోతాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రూపంలోకి మనం వెళ్ళిపోతాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఈ దీన శరీరము మహిమ గల శరీరముగా
మార్పు చెందుతుంది. 3 విషయాలు చెప్పాను మీతో. 1, మెప్పు, మహిమ, ఘనత కలగాలంటే అగ్ని వంటి పరీక్షలలో నిలిచి ఉన్నప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మహిమ, మెప్పు, ఘనత కలుగుతుంది. 2, వాడబారని కిరీటం. వాడబారని కిరీటం మనకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు దొరుకుతుంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడబారని కిరీటం మనకు రావాలంటే మంచి పోరాటం, దేవుని పక్షాన మనం పోరాడాలి. 2, మన పరుగుని గోల్ తీసుకెళ్ళాలి. పరుగును తుదముట్టించాలి, మధ్యలో ఆగిపోకూడదు. 3, విశ్వాసాన్ని కాపాడుకున్న వారమైతే ఆయన ప్రత్యక్షమైనప్పుడు కిరీటం దొరుకుతుంది. 3, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలె మార్పు చెందుతాము. ఆయన వలె మార్పు చెందాలంటే ఈ దీన శరీరంలో ఆయన మనల్ని ఎలా ఉంచితే, ఎలా నడిపితే, ఎలా ఆయన మనల్ని దీవిస్తే ఆ స్థితిలో మనం మార్పు చెందడానికి సిద్ధపడాలి. దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో పదిలపరచుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి. ప్రభా, ఇంతవరకు మీరు ఈ దాసుని ద్వారా మా ఒక్కొక్కరితో మా హృదయానికి తగినట్లుగా మీరు మాట్లాడినందుకే స్తోత్రం తండ్రి. అయ్యా, మా మీదంతా ప్రేమ చూపించారు తండ్రి. స్తోత్రం 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 దేవా. ఈ యొక్క ఆత్మీయ రక్షణ తండ్రి మీరు అనుగ్రహించి తండ్రి ఆత్మ సంబంధమైన సహవాసలో మమ్మల్ని చేర్చారు తండ్రి. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, మీ స్తోత్రం స్తోత్రం. అనుగ్రహించిన ఈ శ్వాసను కాపాడుకుంటూ సహాయం చేయండి. మంచి పోరాటకు సహాయం చేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం. నా పదుగు తుదముట్టేంత వరకు తండ్రి మంచి పోరాటం పోరాడాలి. పదుగును తుదముట్టించేటట్లుగా సహాయం చేసి ఆయన పొందండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరించిన ఆయన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి ఇలా విధంగా సిద్ధపరచండి దేవా. ఈ వాక్యాన్ని చక్కగా చదువుటకు ఆయా వాక్యాన్ని నెమరు చేసుకున్నట్టు సహాయం చేయండి. దీవించమయ్యా. స్తోత్రం స్తోత్రం. కూటానికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. వాక్యం చెప్పిన మీ దాసుని కూడా బలపరిచి ఇంకా టీం పైన అభిషేకం అనుగ్రహించి బలపరిచి దేవా బలముగా వాడుకోండి తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా, మమ్మల్ని అందరినీ మీ బలమైన హస్తలో అప్పగించుకొచ్చున్నాం తండ్రి. మా ప్రాణాత్మ శరీరాలు మీరు సంపూర్తిగా పరిశుద్ధపరిచి మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని, మహిమాగారిత ప్రభావాలు మీరు మాతో పొందుకోమని ఆ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మహిమ, ఘనత, మెప్పు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడబారని కిరీటం అనుగ్రహించబడాలని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలె ఆయన పోలిన వారమై ఉండాలని తీర్మానం చేసుకున్న వారందరికీ మహాదేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.